Please continue. Good evening, everyone. Myself, Vidya Vagdevi from TTTWS 130 batch Kamareddy. It's my privilege to introduce today's speaker, Mr. Vajja Mahender sir. Sir raised his voice in TEDx, which is a leading international speakers platform. Sir is a strong believer that the role of a teacher is to guide and train children in self-learning so that they can learn by themselves. Sir got his master's degree in mathematics from the famous Usmania University. Sir completed his Bachelor of Education and worked as the head of academics in prestigious institutes at a young age and made his own mark. Sir is a TEDx speaker, educational and faculty development coach. Sir is a director of Impact Club International Nizamabad. Sir is a president of Impact Club International Nizamabad. Sir is a president of JCI Junior Chamber International India Nizamabad Spurti. Vice President Telangana State for Inspire International. Sir has given 300 plus training certificates in young minds and public speaking to almost 300 students and made more than 50 students into bullet speakers in the school where Sir has worked. Sir brought transformation in the lives of 10,000 plus people throughout his sessions. A young and dynamic, energetic, motivational speaker and trainer from Impact Foundation Nizamabad team. Welcome, sir. Once again, I welcome you on behalf of everyone present over here. Now the virtual device is yours. Thank you, Vagdevi madam. It's an excellent introduction. Felt happy and thank you very much once again. Thank you, sir. సార్ నమస్కారం అందరికీ గుడ్ ఈవినింగ్ సార్ హ్యాపీ ఈవినింగ్ సార్ Good evening. Good evening. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ చాలా థ్యాంక్స్ అయితే మేడం గారు ఇందాక మాట్లాడింది ప్రతిదీ కూడా కొంచెం తెలుగులో చెప్పేసి ఇంకా అందరికీ అర్థమవుతుంది తెలుగులో కొంచెం అందరూ తెలుగు వాళ్ళమే అందరూ తెలుగులో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇంగ్లీష్ వాళ్ళు ఇందులో ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగులో టాక్ చేస్తే తెలుగులో మాట్లాడితే ఇంకా అందరం హ్యాపీగా ఉంటాము సారీ సార్ నెక్స్ట్ సెషన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం అందరూ నెక్స్ట్ సెషన్ నుంచి తెలుగులో Right. Okay. Anyway, so you are all under control of mine. రానున్న ఒక గంట సేపు మీరు నా కంట్రోల్లో ఉంటారు కాబట్టి సో కీ నా దగ్గర ఉంది కాబట్టి దయచేసి కొద్దిగా కోఆపరేట్ చేయండి. అట్ ద సేమ్ టైం బిఫోర్ గోయింగ్ టు సెషన్, సో సెషన్ స్టార్ట్ చేసే కంటే ముందు ఒక్కసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 5 క్వశ్చన్స్ నేను 5 పీపుల్ దగ్గర తీసుకుంటాను. ఎవరైనా 5 మెంబర్స్ మాట్లాడవచ్చు. మాట్లాడే ముందు కొద్దిగా హ్యాండ్ రేజ్ చేయండి ముందు, దెన్ ఐ కెన్ గివ్ ద అన్మ్యూట్. సో ఐ కంప్లీట్లీ మ్యూట్ యూ పీపుల్ టిల్ ఎండ్ ఆఫ్ మై సెషన్. నా సెషన్ అయిపోయేంత వరకు నేను కంప్లీట్గా మ్యూట్ చేస్తున్నాను. మీ అంతా మీరు డైరెక్ట్గా అన్మ్యూట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. సో ఇట్స్ టు మేక్ టు సిస్టమేటిక్, రైట్? సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరైనా 5 to 6 people you can ask the questions. I'll take, then according to that we'll go for the session. సో దానికి అనుగుణంగా మనం సెషన్కి వెళ్దాం. ఓకే సార్, తెలుగులో అన్నారు కాబట్టి. సరే, ఎవరైనా మీకు డౌట్స్ని అడగండి. ఒక 5 డౌట్స్, అసలు ఎందుకు ఈ ప్రోగ్రామ్ అని కావచ్చు, లేకపోతే అసలు ఇంపాక్ట్ ఏంటి అని కావచ్చు, లేకపోతే మీకు ఎలాంటి డౌట్స్ ఏమి ఉన్నాయి ఒకసారి నాకు ఒకసారి. ఎవరికి డౌట్స్ లేవా? ఒకవేళ మాట్లాడడానికి ఇబ్బంది అవుతే మనం మెసేజ్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. రాజు గారు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనకు ప్రతిదీ కూడా డౌట్, మనం పబ్లిక్ స్పీచ్ కాబట్టి ఈపీఎస్ 7th ప్రోగ్రామ్ కాబట్టి ప్రతిదీ కూడా మనకు పబ్లిక్ తో మాట్లాడాలి. పబ్లిక్ అవేర్నెస్ ఏదైనా మనం సబ్జెక్ట్ తీసుకుంటే దాన్ని కులాశకంగా చెప్పాలి, దాన్ని అర్థవంతంగా చెప్పాలి. ప్రతి విషయంలో కూడా మాట్లాడాలంటే భయం అంటే నేను సబ్జెక్ట్ లో ప్రతిదీ కూడా నేర్చుకున్నాను సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ లో ప్రతిదీ 11 days వరకు మా లైఫ్ చేంజింగ్ ఒక లెవెల్ వెళ్ళిపోవాలి. మేమంతా స్టేజ్ ఫియర్ లేకుండా ప్రతి సబ్జెక్ట్ మీద మేము మాట్లాడాలి. అలాంటి సబ్జెక్ట్ కూడా మాకు ఒక అవకాశం మాకు ఇస్తే ఆ సబ్జెక్ట్ పై కూడా మేము కూడా మాట్లాడేటువంటి అవకాశము నిన్న చెప్పిన సబ్జెక్టు మనకు నవీన్ కుమార్ సార్ చెప్పారు. మనకు మంచి మంచి సబ్జెక్టులు మనకు కులాశకంగా అర్థవంతంగా చెప్పారు కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఒక స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ లో కూడా మాట్లాడాలంటే భయం. అదే మాట్లాడితే ఏమనుకుంటారు, ఏమవుతుంది ఇంకా అని చెప్పేసి కూడా
కొంచెం ఇబ్బంది పడుతూ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి డోంట్ వరీ. అందరూ కూడా కొంచెం మీరు ప్రతి ఒక్క ట్రాఫిక్ మీద ఏదైతే ఉంటుందో మీరు ఇచ్చేటువంటి ఏదైతే ట్రాఫిక్ ఉంటుందో ఆ ట్రాఫిక్ మీద మేము మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రతి దాని మీద కూడా మేము ముందుకెళ్ళాలి. మేము ఇంకోటంటే ఇదే ఇప్పుడు ఈ ఇంపాక్ట్ అనేది అందరి మీద ఇంపాక్ట్ గా వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ 10th 10 మంది వస్తామా, 20 మంది వస్తామా, ఎంతమంది బ్యాచ్ 7th బ్యాచ్ కి ఎంతమంది అయితే ప్రొవైడ్ అవుతున్నామో మేము ప్రపంచానికి ఒక చాటిగా ఉండాలి, ఒక ఆదర్శవంతంగా ఉండాలి. అందరికీ ఒక మంచి ఆదర్శవంతంగా ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీరు అవకాశం ఇచ్చినందుకు. క్వశ్చన్ అడగలేదు ఇంత. సరే, ఇంకెవరైనా సతీష్ రెడ్డి గారు కానీ, సామ్సంగ్ SMA146B కానీ, సుజనా గారు కానీ, సాహు గారు, సదానంద్ గారు, వెంకట్ గారు, సురేష్ గారు, ఎవరైనా సరే ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. మీరు హ్యాండ్ రేజ్ చేయండి. నేను జూమ్లో హ్యాండ్ రేజ్ చేసి అన్మిట్ ఆప్షన్ ఇస్తాను మీకు ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే. సదానంద్ గారు, మహేందర్ గారు, సదానంద్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నో డౌట్ సార్. థ్యాంక్ యూ. మేడం సుజనా గారు. సార్ నో డౌట్ సార్, డౌట్స్ ఏం లేవు. అంటే క్లాస్ అంతా అయిపోయిన తర్వాత డౌట్స్ ఉంటే అప్పుడు అడుగుతాం సార్. దట్స్ ఓకే. నేను ముందు అడగడానికి ఒక కారణం ఉంటుంది. ఓకే, రైట్. సార్ మాట్లాడచ్చా? మేడం ప్లీజ్ యూ కెన్ మాట్లాడండి. సార్ మనం ఇప్పుడు కంటెంట్ నిన్న కూడా నేను ఒక క్వశ్చన్ రేజ్ చేశాను సార్. కంటెంట్ లో మనం ఇప్పుడు చెప్తున్న కంటెంట్ కాకుండా ఆడియన్స్ నుండి వేరే రకమైన క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎలా మనము ఫేస్ చేయాలి, ఇది ఒకటి నా క్వశ్చన్ సార్. ఇప్పుడు మనం ఏదైనా కంటెంట్ గురించి చెప్తుంటున్నాం, మనం పర్టికులర్ కంటెంట్ గురించి వెళ్తా ఉంటే మధ్యలో అన్యూజువల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. నాకు ఈ సమాధానం అసలు దొరకట్లేదు ఎక్కడ. నిన్న స్టేజ్ ఫియర్ దానిలో కూడా సార్ చెప్పారు, చాలా బాగా చెప్పారు. కాకపోతే నేను ఏదైతే ఆన్సర్ రావాలనుకున్నానో ఆన్సర్ నాకు రాలేదు. మీ ద్వారా నేను వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఈస్ వాట్ అంటే సెషన్ అయిపోయినాక వచ్చే క్వశ్చన్స్ వేరే ఉంటాయి. సెషన్ కంటే ముందు ఏ క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి దాని దగ్గర మాట్లాడడం ఇది ప్రిపరేషన్. మేడం ప్రిపేర్ ద ఆడియన్స్. ఇప్పుడు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు 2 క్వశ్చన్ అడిగితే నాకు ఐడియా వచ్చేస్తుంది వాట్ ఈస్ వాట్ అనేది. సో దిస్ ఇస్ వాట్ నేను ఎందుకు చేస్తున్నాను. ఇది ఏంటంటే అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి అని తెలుసుంటే దాన్ని బట్టి నేను అకార్డింగ్ టు ఐ విల్ డిజైన్ మై సెషన్. అన్యూజువల్ క్వశ్చన్స్ రావచ్చు, యూజువల్ క్వశ్చన్ రావచ్చు, ఎక్స్పెక్ట్ చేసింది రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయలేనిది కూడా రావచ్చు మేబీ. అంటే వాళ్ళు ఇంటెన్షనల్ గా అడుగుతున్నారా లేకుంటే అందరి ముందు మనం వాళ్ళని ఏం అనలేం కదా. ఇంటెన్షనల్ గా అడుగుతున్నారా ఏంటి తెలియదు కదా మనకి. సో అది ఇప్పుడు మీకు నేను కొంతవరకు ఏమైనా ఐడియా వచ్చిందా ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నాను అనేది? ఎందుకు అని అంటే మీన్స్ తెలియట్లేదు సార్, నాకు కూడా అసలు ఐడియా లేకుండా ఉంటుంది. అడిగిన క్వశ్చన్ ఏంటి, మన సెషన్ ఒక టాపిక్ మీద ఉంటుంది కానీ వేరే టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే ఏం చేయాలి, ఇంటెన్షనల్లీ ఆర్ డౌట్ వచ్చి ఎలా హ్యాండిల్ చేయాలి. Right, I will try to give the answer. Right, thank you. Good, very nice. Such a wonderful question. It is very useful. Right. ఇంకెవరైనా? వెంకట్ గారు ప్లీజ్ అన్మ్యూట్ అండ్ ప్లీజ్ మాట్లాడండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్. నేను 141 ఆల్రెడీ చేశాను సార్, ట్రైనర్ వర్క్ షాప్. ఓకే సార్, మీ పాయింట్ సార్ వెరీ గుడ్ సార్. ఎందుకంటే వీళ్ళందరికీ వాళ్ళ మీ ఐఓ ఏంది, మనం వాట్ ఎక్స్పెక్ట్ అని చెప్పేసి మీరు చెప్పడం అనేది బాగుంది సార్. ఎందుకంటే దీనికోసమే అందరినీ అడగడం అనేది జరుగుతుంది సార్. మీరు నేను అవుట్ స్టేషన్లో ఉన్నాను సార్, నా వీడియో కొద్దిగా ప్రాబ్లం అవుతుందని ఆన్ చేయలేదు. ఓకే సార్, ప్రస్తుతానికి మా పార్టిసిపెంట్స్ ఉన్నారు, అదేనా సార్ మెయిన్గా, అంతేనా ఇంకేమన్నా? ఓకే, నథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అంటే మీరు ఇప్పుడు మెంటర్గా ఉన్నారా దీనికి ఏమైంది? లేదు సార్, నేను నల్గొండ సార్. ఓకే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు. ఈవెన్ వన్ మోర్ ఛాన్స్, ఇఫ్ ఎనీ డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
సో దయచేసి అందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే నాకు కొద్దిగా జోష్ వస్తుంది, ఊపు వస్తుంది, ఫైర్ వస్తుంది. దాన్ని బట్టి మనం ఇంకా సెషన్ కూడా ఫైరింగ్లో పోతూ ఉంటుంది. మీరు అన్మ్యూట్ చేసుకుంటే నాకు నేను చెప్పుకున్నట్టు ఉంటుంది. మీ ఇంట్లో ఫ్యాన్లు ఉన్నాయని నాకు తెలుసు, లైట్లు ఉన్నాయని నాకు తెలుసు, మీ అల్మారాలు తెలుసు, కిటికీలు తెలుసు, నాకు అన్నీ తెలుసు, అందరి ఇళ్ళలో ఉంటాయి. సో దయచేసి నాకు కావాల్సింది అద్భుతమైన దేదీవ్యమైనటువంటి మీ ఫేసెస్ నాకు కనిపిస్తే, మీ ఎక్స్ప్రెషన్స్ బేస్ చేసుకొని నా మాడ్యులేషన్ ఉంటుంది, నాకు జోష్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. మీ ఎనర్జీ నాకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, నా ఎనర్జీ మీకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. దెన్ వీ కెన్ లెర్న్ టుగెదర్. ఇద్దరం కలిసి నేర్చుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్. ఎంత బాగా అవుతున్నారండి. సూపర్ సూపర్ సూపర్. రేణుకా గారు ఒకసారి మీరు ఫేస్ బ్రైట్ చేయండి, ఎక్కడో చూసినట్టుంది. మేబీ ఓంకార్ గారు, ఆర్ యూ 86 బ్యాచ్ ఆర్ న్యూ పార్టిసిపెంట్? ఓంకార్ గారు. సో ఓకే ఓంకార్ గారు, సరే మీరు న్యూ పార్టిసిపెంటా, ఆల్రెడీ 86 బ్యాచ్ కంప్లీట్ చేసిన వాళ్ళ? యా, ఓకే, రైట్. వితౌట్ ఎనీ డిలే విల్ గెట్ ఇన్ టు సెషన్, రైట్? ఓకే. జై భారత్ ఎవ్రీవన్, జై భారత్. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, అదేవిధంగా నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులందరికీ, గురువులందరికీ కూడా, అదేవిధంగా నా ఎదుగుదలకు సహాయపడినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా నా ఎదుగుదలకు కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక మనస్సు అంజలి, నా శిరస్సు వంచి వారందరికీ కూడా పాదాభివందనాలు. అదేవిధంగా జీవితంలో ఏదో సాధిద్దాం, జీవితంలో గొప్ప స్థితికి వెళ్ళాలి, నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. సో ఎన్నో రకాల అవకాశాలు ఉన్నప్పటికీ, 8 గంటల తర్వాత చేయాల్సిన కార్యకలాపాలు ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ, చాయ్ కొట్టు దగ్గర, టీ కొట్టు దగ్గర టీ తాగొచ్చు, ఇంట్లో బయట బతకాన్ని పెట్టవచ్చు, లేకపోతే మన లేడీస్ అయితే ఇస్తరాకులు, మొగల్ రేకులు చీరలు చాలా ఉన్నాయి, వాటిని చూసుకోవచ్చు. మాకు కూడా చాలా పనులు ఉంటాయి మగవాళ్ళకి. అయినప్పటికీ కూడా జీవితంలో ఏదో సాధించాలి, ఏదో కసిగా చేయాలి, తమ మాటల ద్వారా ఎంతో మందిని మార్చాలి అనేటువంటి మీ కసికి, ఆ ఆలోచనకు, ఆ తపనకు మరొకసారి హ్యాట్సాప్ తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక మనస్సుమాంజలి. రైట్ అండి. సో బిఫోర్ గోయింగ్ టు సెషన్ ఐ విల్ లైక్ టు గో ఫర్ ఏ స్టోరీ. ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను. ఒక ఊరిలో, ఒక అగ్రహారంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవాళ్ళు. ఈ బ్రాహ్మణ దంపతులు ఎంతో కాలం తపస్సు, పూజలు చేస్తే గానీ చాలా రోజుల తర్వాత వాళ్ళకు సంతానం కలిగింది. చాలా రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత అల్లారు ముద్దుగా గారాబంగా ఆ పిల్లాన్ని పెంచుతున్నారు. సో భగవంతుని దయ వలన ఆ పిల్లాడు కలిగాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లాన్ని అనుక్షణం భగవంతుని ఏమంటారు అండర్లో, భగవంతుని సన్నిధిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో బాగానే అబ్బాయి పెద్దగా అవుతుంటాడు. ఆ పెద్దగా అవుతున్న సమయంలో అబ్బాయికి ఏం చెప్తారంటే, చిన్నప్పటి నుంచి కూడా ఉగ్గుపాలు నూరిపోస్తారు. ఏమని అంటే, నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది కలిగినా దేవుణ్ణి ప్రార్థించు, ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాడు అని చెప్పేసి ఆ దేవుణ్ణి మొక్కమని చెప్తారు. సో అబ్బాయికి చిన్నప్పటి నుంచి మైండ్లో ఇంజెక్ట్ అయిపోతుంది కాబట్టి ప్రతిసారి కూడా ఎస్, ఇఫ్ ఎనీ ప్రాబ్లం డెఫినెట్లీ హీ విల్ గో టు అతను దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని తన ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకుంటాడు. ఓకే, రైట్. సో అదృష్టవశాత్తు అతనికి 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఎటువంటి ఆపద కానీ, అడ్డంకి కానీ, ఇబ్బందులు కలగలేదు. కానీ అతను 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆపద వచ్చింది. ఆ ఆపద ఏంటంటే, ఆ విలేజ్, ఆ అగ్రహారం అనేది ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక డ్యామ్ పక్కన ఉంది. సో ఆ సంవత్సరం వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు, విపరీతమైనటువంటి తుఫాను కారణంగా వచ్చిన వర్షాల కారణంగా ఆ ప్రాజెక్ట్ అనేది కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఆ గేట్లన్నీ కొట్టుకుపోయి ప్రాజెక్ట్ తెగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ డ్యామ్ తెగిపోయే పరిస్థితిలో ఉంది. అప్పుడు ఆ విలేజ్లో దండోరా వేయిస్తారు. సో డ్యామ్ తెగిపోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరు ఉండకూడదని చెప్తారు వాళ్ళు. ఖచ్చితంగా వెళ్ళిపోండి అని చెప్పి అంటే సరే అని చెప్పి అందరూ వెళ్ళిపోతుంటే ఈ అగ్రహారంలో ఉన్నటువంటి బ్రాహ్మణ దంపతులు, అదేవిధంగా అతని కుమారులు మాత్రం అక్కడే ఉండి ఆ దైవ సన్నిధిలో ఉంటారు వాళ్ళు.
అయినప్పటికీ కూడా కొంతసేపు ఒక 1-2 అవర్స్ తర్వాత ఆ డ్యామ్ యొక్క ఆ డ్యామ్ తెగిపోయి ఆ వాటర్ వస్తూ ఉంటాయి. ఆ వరదలాగా ఆ టెంపుల్ ముందుకు వచ్చేస్తాయి, అగ్రహారానికి వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఆ వాటర్ చూసి భయపడిన తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ థర్మాకోల్లో పడవలు చేసుకొని దానిపైన ఎక్కి వెళ్తూ ఉంటారు. సో అది చూసినట్టు తల్లిదండ్రులు కొద్దిగా వృద్ధాప్యంలో ఉంటారు కాబట్టి వాళ్ళకు ప్రాణం మీద కొద్దిగా భయం ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎక్కువ రిస్క్ చేయలేరు కాబట్టి వాళ్ళు అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తే ఆ అబ్బాయి అంటాడు, లేదు లేదు నాకు దేవుడు కాపాడతారు, మీరు వెళ్ళిపోండి, మీరు జాగ్రత్తగా వెళ్ళిపోండి అని చెప్పేసి అబ్బాయికి చెప్పి అమ్మ నాన్న పంపించేస్తాడు ఆ పడవ పైన. పంపించేసిన తర్వాత వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. గర్భగుడిలో వాటర్ వచ్చేస్తే గుడి కొద్దిగా మునిగే పరిస్థితి వచ్చింది. ఆ అబ్బాయి అప్పుడు ఏం చేస్తాడంటే ఆ టెంపుల్ పైనకి ఎక్కుతాడు. టెంపుల్ పైనకి ఎక్కి హైట్లో ఉంటాడు. ఆ హైట్లో ఉన్నప్పుడు కూడా వాటర్ ఇంకా కూడా మనకు కొద్దిగా వాటర్ వస్తూ ఉంటాయి. సో అప్పుడు ఈ పడవలో వెళ్ళకుండా అబ్బాయి ఆ టెంపుల్ పైన ఎక్కి కూర్చుంటాడు. సో ఆల్మోస్ట్ విలేజ్ మొత్తం ఖాళీ అయిపోతుంది, ఇంకెవరు అక్కడ ఉండరు. ఆ సందర్భంలో ప్రభుత్వం వారు ఇంకా ఎవరైనా ఆపదలు ఉన్నారో రక్షిద్దామని చెప్పేసి ఒక హెలికాప్టర్ని పంపిస్తారు. ఆ టెంపుల్ పైనటువంటి ఈ వ్యక్తి అప్పటికి 2 సార్లు కూడా అవకాశం ఉన్నప్పుడు వెళ్లకుండా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, దేవుడు కాపాడుతాడులే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, మొక్కుతూ ఉంటాడు. టెంపుల్ పైన కూర్చొని కూడా దేవుని మొక్కుతూ ఉన్నప్పుడు ఒక నిచ్చెన పై నుంచి కిందకి పడుతుంది. పట్టుకొని పైకి రమ్మని చెప్పి హెలికాప్టర్ ఎక్కమని చెప్పేసి మన వాడు ఏం చేశాడంటే పిచ్చిగా చూసి, పిచ్చివాడ నన్ను దేవుడు కాపాడుతా, నువ్వెంత నిచ్చెన ఎంత అని చెప్పేసి చీ పో అంటాడు. ఇక్కడ నుంచి ఎంత నువ్వెంత నిచ్చెన ఎంత, హెలికాప్టర్ ఎంత, నన్ను దేవుడు కాపాడుతా అని చెప్పేసి వెళ్ళిపోతారు అక్కడ నుంచి. అక్కడనే కూర్చొని ఆ హెలికాప్టర్ పంపించేస్తాడు, నేను రాను పో అని చెప్తాడు. ఏమవుతుంది, ఆ వరదకు ఆ టెంపుల్ కూడా మునిగిపోయి మనోడు కూడా ఓం నమః శివాయ. ఇక మనోడు ఏం చేస్తాడంటే ఇక చనిపోతాడు కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తాడు, అక్కడ మన స్వర్గం నరకం ద్వారం ఎంట్రెన్స్ లో ఇద్దరు ఏమబడి నిలబడ్డప్పుడు ఆయన ఎంట్రెన్స్ దగ్గర ఆపుతారు. ఆయన ఆపి చెప్తారు ఆయనకు, నేను లోపలికి పంపించానంటే నువ్వు చనిపోయినావు, అంటే నన్ను కిందికి పంపించండి అని అంటే లేదు నువ్వు చనిపోయినావు, నువ్వు ఇక్కడనే ఉండాలని చెప్పి చెప్తావు. అయితే ఆ వ్యక్తి ఏమంటాడు, నేనైతే చనిపోతా, నేను చిన్నప్పటి నుంచి దేవుని పూజించిన, దేవుని ప్రార్థించిన, ఏ ఆపోజిట్ దేవుని మొక్కినా, దేవుడు నన్నైతే చంపుతున్నావు అంటే నేను చంపిన దేవుడు కాదు యమధర్మరాజు అంటే యమధర్మరాజుని పిలుచుకొని రా అంటూ. ఆయన ఏమన్నా మీ దోస్తు అనుకున్నావా పిలిచి చచ్చాను అంటే లేదే పిలువు, నేను పరమ భక్తుని, నేను ఇంత భక్తుడు అనేది అయితే చంపేసి అని చెప్పేసి దబాయిస్తే వాని బాధ భరించలేక యమధర్మరాజు పట్టుకొస్తే ఆ యముడు అంటాడు, నాయన నేను చంపింది నేను కాదు, నాకు శివుడు ఆజ్ఞిస్తే నేను చంపేసిన అని చెప్తాడు. సరే కాల్ శివ అంటాడు, శివుని పిలుచుకురామంటాడు. శివుని పిలుచుకొచ్చే పరిస్థితి నాకు లేదు కానీ నేను తీసుకోపోతా అని చెప్పేసి అబ్బాయిని పట్టుకొని పోతాడు శివుని దగ్గరికి. శివుని దగ్గర పట్టుకొని పోతే శివుని దగ్గర నిలబెట్టినప్పుడు శివ చిన్నప్పటి నుంచి నిన్ను పూజిస్తున్నా, నిన్నే కొలుస్తున్నా, నువ్వే ప్రపంచంగా బతికినా, నిన్నే ఆరాధిస్తున్నా, చివరి నేను చచ్చిపోయే సమయంలో కూడా నిన్ను పూజిస్తూనే ఉన్నా అంటే శివుడు ఏం చెప్తాడు అని అంటే, పిచ్చివాడా నువ్వు ఆపదలో ఉంటున్నావు అని తెలిసే ఒక దండోర రూపంలో నీకు దండోర వేయించిన, అదొక సిగ్నల్. అవకాశం వచ్చింది ప్రాణాలు కాపాడుకోరా, వాడుకోలేవు. రెండోసారి మీ తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు, పడవ పంపించిన, అప్పుడు కూడా వెళ్ళలే, పిడచైన పెట్టిను. మూడోసారి అయినా సరే నీ మూర్ఖత్వాన్ని నేను ఓపిక బట్టి హెలికాప్టర్ పంపించిన, రిస్క్ అయినా కూడా, అయినా కూడా నువ్వు ఆ అవకాశం వదిలేసుకున్నావు, చివరికి ప్రాణాలు వదిలినావు. ఎక్కడ కూడా ఇది అవకాశము, దీన్ని అందిపుచ్చుకో, జీవితంలో పైకి వెళ్తావు, జీవితంలో గొప్పగా బతుకు ఇక్కడ రాసి పెట్టి ఉండదు. అవకాశాన్ని మనమే అందిపుచ్చుకోవాలి, అవసరమైతే అవకాశాన్ని కల్పించుకోవాలి, అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు సిద్ధంగా లేరు నీకు అవకాశం ఇవ్వడానికి. బాబు రా తీసుకో అవకాశం, నువ్వు గొప్పవాడివి కా అని రాసి పెట్టడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. నువ్వు అవకాశాన్ని క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే జీవితంలో గొప్ప స్థానానికి వెళ్తావు. సార్ మేమందరం కూడా ఉన్నత పొజిషన్లో ఉన్నాం, మేమందరం కూడా మంచి ఆర్థిక స్థితిలో ఉన్నాం సార్, మేమందరం కూడా గొప్పగా జీవిస్తున్నాం అనుకుంటే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఎల్డర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి టెక్నాలజీ మారుతుంది, వ్యవస్థ మారుతుంది, సిస్టమ్ మారుతుంది. 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఏ వ్యవస్థ ఈ రోజు లేదు. ప్రతి 10 సంవత్సరాల కోసం అప్డేట్ కావాల్సిందే. కొత్త మార్కెట్లో కొత్త వచ్చేటువంటి టెక్నాలజీస్ కానీ, స్కిల్స్ కానీ, అవకాశాలని కానీ అందిపుచ్చుకోవాల్సిందే. ఈ రోజు ఈ లింకు, ఈ ఫ్లయర్ కొన్ని వందల గ్రూపులలో కొన్ని వందల మందికి వెళ్ళి ఉంటుంది కావచ్చు, కానీ ఈ ఫ్లయర్కి, ఈ లింకుకి, ఈ ఈపీఎస్ బ్యాచ్కి నువ్వు మాత్రమే కనెక్ట్ అయ్యావనంటే, మై డియర్ ఫ్రెండ్, మై డియర్ పార్టిసిపెంట్స్, ఏదో చెయ్యాలనే తపన, ఈ భగవంతుడు ఏదో రకంగా నీ వల్ల ఈ సమాజానికి, నీ ఫ్యామిలీకి, మీ రిలేటివ్స్కి, ఈ సొసైటీకి
నీ వల్ల ఏదో మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ కనెక్ట్ అయ్యావు. ఎందుకు అని అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి సిస్టంతో వర్క్ చేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్, మనం ఏదైతే ఆలోచిస్తుంటామో, మనం ఏదైతే కలలు కంటూ ఉంటామో, మనం ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటామో అలాంటి వ్యక్తిత్వం, అలాంటి ఆలోచన, అలాంటి వ్యవస్థని మనకు పరిచయం చేస్తుంది. అలాంటి వ్యక్తుల్ని మన ముందుకు తీసుకొస్తుంది. అలాంటి అవకాశాలని మనకు కల్పిస్తుంది. అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టే మీరందరూ కూడా ఈరోజు ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ఈ నవభారత్ ఈపీఎస్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వగలిగారు. ఇదేదో కేవలం ర్యాండమ్గా వచ్చిన మెసేజో, ర్యాండమ్గా వచ్చిన ఫ్లయరో, ఏదో చూద్దాంలే అని వచ్చిన వాళ్ళుగా కాదు. ఏదో ఒక కోశాన, ఏదో ఒక కొన మీ మైండ్లో ఏదో మంచి చేద్దాం, నేర్చుకుందాం అని తపన, కళ, ఆశ, ఆచరణను మీరు కలిగి ఉన్నారు కాబట్టే ఈ జూమ్ మీటింగ్లో మీరున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏ కారణం లేకుండా ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఏదీ జరగదు. ఏదో కారణం ఉంది కాబట్టి ఇక్కడ కనెక్ట్ అయ్యావు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని ఒక అద్భుతమైనటువంటి వక్తగా, అనర్గళంగా, అద్భుతంగా మాట్లాడేటువంటి స్కిల్ని మీరు డెవలప్ చేసుకుంటే 100 మందిలో ఉన్న ప్రత్యేకంగా నిలుస్తారు. స్వామి వివేకానంద చెప్తాడు, 100లో ఒక్కడిగా ఉండు, 100లో ఒకడిగా కాదు. ఈ సొసైటీలో నీకంటే ఒక ప్రత్యేక స్థానం ఉండాలంటే నువ్వు ప్రత్యేకంగా ఏదో ఒకటి చేయాల్సిందే. నేను లేస్తా, నేను తింటా, నేను పడుకుంటా అంటే మై డియర్ ఫ్రెండ్స్, నోబడీ ఈజ్ రెడీ టు అప్రిషియేట్ యూ. నిన్ను అప్రిషియేట్ చేయాలన్నా, నువ్వు ప్రత్యేకంగా ఉండాలన్నా ప్రత్యేకంగా ఏదో ఒకటి నువ్వు చేయవలసిందే. సార్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్లో అద్భుతంగా నేను మాట్లాడాలి అంటే అద్భుతంగా మాట్లాడే వాళ్ళ యొక్క మాటలు వింటే రాదు సార్. అద్భుతంగా మీరు మాట్లాడితే వస్తుంది, ప్రయత్నిస్తే వస్తుంది, స్టార్ట్ చేస్తే వస్తుంది, ఇనిషియేషన్ తీసుకుంటూ వస్తుంది. ఈరోజు కూడా ఈ మీటింగ్లో ఇంకా కూడా రిజిస్ట్రేషన్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆలోచిస్తున్నారు, 359 రూపాయలు, 400 రూపాయలు కట్టాలనా వద్దా, కట్టాలనా వద్దా, కట్టాలనా వద్దా. 400 రూపాయలు కడితే మొత్తం మన ఆస్తులన్నీ పోతాయి. ఒకసారి టిఫిన్ చేస్తే పోతుంది 400 రూపాయలు. ఒక ఆదివారం 1/2 కిలో మటన్ తీసుకుంటే పోతుంది. దానికి మనము ఆలోచిస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచనలు కాదు, ఆచరణను కలిగి ఉన్న వాళ్ళు మాకు కావాలి. ఆచరణ కావాలి. ఇంతకుముందు సార్ అడిగారు, మన సార్ పేరు రాజు గారు అనుకుంటున్నా. సార్ అన్నారు, సార్ మేము కూడా మీరు అద్భుతంగా మాట్లాడాలి సార్ అంటే, సార్ అద్భుతంగా మాట్లాడాలంటే అద్భుతంగా మాట్లాడే వాళ్ళని చూస్తే రాదు సార్. అద్భుతంగా మాట్లాడే వాళ్ళు సజ్జన సాంగత్యం, వాళ్ళతో కనెక్టివిటీ, వాళ్ళతో ట్రావెల్ చేస్తే వస్తుంది. వాళ్ళతో ఉంటే అవకాశాలు వస్తాయి. వాళ్ళతో ఉంటే ఒక రిలేషన్ ఏర్పడుతుంది, భావజాలం మారుతుంది, ఆలోచన మారుతుంది, ఆచరణ మారుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పాలనుకున్నా మీకు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను, ఈ యూనివర్స్ అంతా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ మీద నడుస్తాయని చెప్పాను నేను. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ 15 కాంటాక్ట్లో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉంటాయి కదా, చాట్ బాక్స్ ఉంటుంది కదా. ఆ 15 మందిలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకు మించిన ఆదాయం, వాళ్ళకు మించిన ఆలోచన, వాళ్ళకు మించినటువంటి ఇన్కమ్, వాళ్ళకు మించినటువంటి స్టేటస్, వాళ్ళకంటే తెలివితేటలు మీకు ఉండవు. ఒకవేళ మీరు గొప్ప వ్యక్తి కావాలి అనుకుంటే మీ కాంటాక్ట్ లిస్ట్లో గొప్ప వ్యక్తులు ఉంచండి, మీ ఆలోచనలో గొప్ప వ్యక్తులు ఉంచండి, గొప్ప వ్యక్తులతో ఉండండి, గొప్ప ఆర్గనైజేషన్లో మీరు ఉండండి. అలాంటి గొప్ప ఆర్గనైజేషన్లో నేను ఉన్నందుకు, ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా. ఎందుకనంటే గత 5 సంవత్సరాలుగా నా ఆలోచన ట్రాన్స్ఫర్మేషన్. ఒకనొక సందర్భంలో నేను మాట్లాడతాను ఎప్పుడు అనుకోలేదండి. బట్ ఈరోజు నా ఇంట్రెస్ట్ మీరు కూడా చూశారు. ఇంటర్నేషనల్ స్పీకర్, ప్రెసిడెంట్, డైరెక్టర్ అని చెప్పి ఇంటర్వ్యూ చేశారు. ఆల్ బికాస్ ఆఫ్ ఇంపాక్ట్ ఫౌండేషన్. 5 సంవత్సరాలుగా నేను ఈ ఆర్గనైజేషన్ ట్రావెల్ చేస్తున్నాను. మాకు టీం ఉందండి, అందరూ అద్భుతమైన వక్తలే, అద్భుతంగా మాట్లాడతారు. ఉలిదెబ్బలకు, ఆ శిల్పి కొట్టే ఉలిదెబ్బలకు ఓర్చుకున్నటువంటి శిల భగవంతుడు రూపంలో టెంపుల్లో ఉన్నది. ఈ తలకాయ నొప్పి నాగేందుకు, ఈ కథలు నాగేందుకు, ఈ రాళ్ళ దెబ్బలు నాగేందుకు, ఎవడు భరిస్తాడు అని అనుకున్నటువంటి రాయి కాళ్ళ కింద టెంకాయలు కొట్టే విధంగా మారింది.
ఈ సెషన్లో మీరు కూడా జాయిన్ అవుతూ ఉంటారు, పోతారు. పక్కన డిస్టర్బెన్స్ ఉంటా ఉంటుంది. ఇంటికాడ మనలు టీవీ పెడితే నడుస్తూ ఉంటుంది, పిల్లలు ఆడుతూ ఉంటారు. అయినా కూడా మనం చెల్తే రైతే చూద్దాం, ఏముందో ఏమో నడుస్తుంది, చూద్దాం. ఇదేమో ఇంపాక్ట్ అంట, నవభారత్ ఈపీఎస్ అంట, పబ్లిక్ స్పీకింగ్ అంట, చూద్దాం. ఒక రాయేస్తే ఏమైంది? ఫీజు ఏం కడతలేం కదా, ఫ్రీగానే లింక్ వచ్చింది కదా, ఏం జాయిన్ అయితే ఏమనుకుంటారు. శిల్పి చెప్తాడు, ఎట్లా చేయగలిగిన వరయ్యా ఆ శిల్పాన్ని, అంత అద్భుతమైన శిల్పాన్ని అంటే నేనేం చేయలే. ఆ రాయిలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి పార్ట్ని, అనవసరమైనటువంటి శిలని తొలగించిన అంతే, అలాగే శిల్పం బయటపడ్డదని చెప్తాడు. మనము కూడా అందరం అద్భుతమైన వ్యక్తులమే, అందరం గొప్ప వ్యక్తులమే, అద్భుతంగా మాట్లాడతాం. ఇప్పుడు నేను అన్మ్యూట్ చేస్తే టకటకటకటక మాట్లాడుతూనే ఉంటారు. అందరు గొప్ప వ్యక్తులే, అందరికి ఆలోచనలు ఉంటాయి, అందరూ నేను గొప్ప అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ మనందరిలో కూడా ఒక రకమైనటువంటి అహంభావం, ఈగో ఫీలింగ్, నేనే గొప్ప, నేను మాత్రమే గొప్ప అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుంటుంది. అందరికీ ఉంటుంది, ఆబ్వియస్ నాకు కూడా ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి ఖాళీ బకెట్లో వాటర్ పోస్తే నిండుతాయి, ఫుల్ బకెట్లో వాటర్ పోస్తే పొంగి పొర్లిపోతాయి. పొంగి పొర్లిపోకపోయినా కనీసం ఖాళీ బకెట్లో వాటర్ నింపే విధంగా ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది నేను చెప్పాల్సిన టాపిక్ కాదు, కానీ మీరెందుకు ఈ ఆర్గనైజేషన్లో ఉండాలో, ఎందుకు నేర్చుకోవాలో కొద్దిగా ప్రిపేర్ చేసే ప్రయత్నమే చేసిన. ఈ ప్రయత్నంలో నేను కొంతవరకు సక్సెస్ అయిన అనుకుంటున్నా. ఐ హోప్ రానున్న 25 నిమిషాలు మీ ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క సెకండ్ నేను మాట్లాడుతున్న మాటలకు అంకితం చేస్తారని, తీక్షణంగా వింటారని కోరుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు సెషన్. రైట్, టుడేస్ టాపిక్ కంటెంట్ ప్రిపరేషన్. ఇలా అద్భుతంగా ఆద్యాంతం వ్యక్తుల్ని ఆకట్టుకునే విధంగా మాట్లాడాలి అంటే ఏం చేయాలి సార్? స్క్రిప్ట్ రాసుకోవాలా? స్క్రిప్ట్ రాసుకోవాలంటే ఏం చేయాలి సార్? స్క్రిప్ట్ రాయాలంటే ఏం చేయాలి? స్క్రిప్ట్ రాయాలంటే ఏం చేయాలి? పదాలు నోటి మీద తాండవం ఆడాలి, పదాలు తాండవం ఆడాలి. వింటున్న ప్రతి వర్డ్, సినిమాలు చూస్తాం మనం, ఆ చూసే సినిమాల్ని మీరు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. మేము ఎందుకు చూస్తామనంటే ఏ డైలాగ్ ఎక్కడ వాడుకోవాలో మేము చూస్తాం. పాటలు మీరు వింటారు, మేము వింటాం. ఆ పాటల్ని ఏ సందర్భంలో వాడుకొని వ్యక్తులని మోటివేట్ చేయడానికి మేము వాడతాం. మరి మీరు ఎలా వాడతారో ఆలోచించండి. ఒక స్టోరీ మీరు వింటారు, మేము వింటాం, మీరు చదువుతారు, మేము చదువుతాం, మనందరం చదువుతాం. కానీ దాన్ని, ఒక స్టోరీని, ఒక వ్యక్తిని మోటివేట్ చేయడానికి, ఒక వ్యక్తిలో దాగి ఉన్నటువంటి స్పృహను మేలుకొల్పవడానికి మనం ఏ విధంగా వాడుకుంటాం అనేది ఈ శిక్షణ ద్వారా మీకు నేర్పిస్తాం. కంటెంట్ అందరికీ ఉంటుంది, అందరికీ కంటెంట్ ఉంటుంది, అందరూ మాట్లాడతారు. కానీ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎవరి కోసం మాట్లాడాలి, ఎంతెంత మాట్లాడాలి, ఎట్లెట్లా మాట్లాడాలి తెలుసుకున్న వాళ్ళే అద్భుతమైన వక్తలుగా, స్పీకర్లు ఉంటారు. ఎస్, అలా నేర్చుకోవాలని అంటే కటౌట్తో సంబంధం లేదు, డ్రెస్సింగ్తో సంబంధం లేదు. కొన్ని సందర్భాల్లో కటౌట్ మ్యాటర్ ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో డ్రెస్సింగ్ మ్యాటర్ ఉండొచ్చు. కానీ ఒకసారి మీరు మాట్లాడిన సెషన్ తర్వాత మీ కంటెంటే కింగ్, మీరే కింగ్. మనం మాట్లాడుతున్నప్పుడు మనం వదిలే ప్రతి మాట, ప్రతి అక్షరం ఒక డిక్షనరీలో నుంచి ఇట్లా బయటకు వెళ్ళి మనం ఏమంటారు చూడండి, ఒక బాండాగారు నుంచి బయటకు రావాలి. అలాంటి అద్భుతమైన మాటల్ని మనం నిరంతరం వినాలి, నిరంతరం చదవాలి, అనుక్షరం దాని మీద రీసెర్చ్ చేయాలి, వర్క్ చేయాలి. మీ అందరికీ కూడా స్విమ్మింగ్ వచ్చి ఉంటుంది, లేకపోతే కార్ డ్రైవింగ్ వచ్చి ఉంటుంది, బైక్ డ్రైవింగ్ వచ్చి ఉంటుంది. మీ అందరికీ 4 రోజుల్లో బైక్ నడపడం ఎలా, కార్ నడపడం ఎలా, స్విమ్మింగ్ చేయడం ఎలా అనే పుస్తకం మీకు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తే 4 రోజులు బాగా బట్టి పట్టుకొని వచ్చి బైక్ నడపగలుగుతారా? బైక్ ఎక్కి కిక్ కొట్టి, లేకపోతే సెల్ఫ్ ఇచ్చి, ఎక్సిలేటర్ చేసి, గేర్ వేసి ఒక 4 సార్లు మనం కింద పడితే 4 సార్లు మనం బైక్ మీద పడతాం, బైక్ మన మీద 4 సార్లు పడుతుంది. అప్పుడు పడ్డప్పుడు ఆటోమేటిక్గా బండి వస్తుంది. స్విమ్మింగ్ పూల్ 3-4 సార్లు దగ్గర దాకా పోయి బయటకు వెళ్తే ఇంకోసారి స్విమ్మింగ్ వస్తుంది. 2-3 కార్లు డ్యామేజ్ అయితేనే డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనము కూడా అద్భుతంగా మాట్లాడాలి అంటే 3-4 సార్లు కంటెంట్ రాసుకోవాలా, ఒక 10 సార్లు అద్దం పోయి ప్రాక్టీస్ చేయాలా, రికార్డింగ్ చేసుకోవాలా, వినాలా, అన్ని రకాలుగా ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలా?
కంటెంట్ కా బాత్ హే ये ఎడికెళ్ళి తీసుకోవాలి కంటెంట్ని. రైట్, చూద్దాం. స్పీచ్ ఎవరన్నా స్పీచ్ స్పెల్లింగ్ టెక్స్ట్ చేస్తారా? ఓన్లీ 20 minutes. స్పీచ్ అని టెక్స్ట్ చేస్తారా? SPEECH టెక్స్ట్ చేస్తారు ఎవరైనా స్పీచ్ అనేటువంటిది? యా, సరే మీరు నేనే చేస్తానులేండి. వాగ్దేవి మేడం ఉన్నారా లైన్లో? ఇఫ్ యు ఆర్ ప్రజెంట్ ప్లీజ్ టెక్స్ట్ ఆర్ ఎల్స్ ఐఎమ్ టెక్స్టింగ్. యా, స్పీచ్. యా, సూపర్. స్పీచ్లో ఎస్ అంటే స్టోరీ. మనం ఏ సెషన్ అయినా ముందు ఒక స్టోరీతో స్టార్ట్ చేయాలి. కథలు బాగా వింటారు, కథలు చెప్తూనే వింటారు. నేను స్టేజ్ ఎక్కినా ఇక నేను చెప్తా వినరు మీరు అంటే ఎవరు వినరు. ఒక కథతో స్టార్ట్ చేయాలి. మీరు వింటే నేను కూడా కథతోనే స్టార్ట్ చేసిన. ఆ కథని మన కంటెంట్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలని మనకు తెలిసి ఉండాలి. అలాంటి సూటబుల్ కథలని మనం తీసుకోవాలి. మీరు ఒకవేళ అద్భుతమైన వక్త కావాలి అనుకుంటే, మంచి స్పీకర్ కావాలనుకుంటే మాత్రం ఒక 100 కథలు మైండ్లో ఉండాలా, 100 పద్యాలు మైండ్ ఉండాలా, 100 కొటేషన్లు మైండ్లో ఉండాలి, 100 డైలాగులు మైండ్లో ఉండాలి, 100 పాటలు మైండ్లో ఉండాలి. ఏది ఎప్పుడు ఎందుకు ఎలా వాడతామని తెలుసుకుని ఉండాలి. దట్ ఈస్ స్టోరీస్. ఎలా అయినా వాడు, కంటెంట్కు కనెక్ట్ చేయి, సిచ్యువేషన్ కనెక్ట్ చేయి, వదులు, రామబాణంలో తగులుతుంది. అంతేగాని నువ్వు బాగుండు పొద్దుగా లేవు, స్నానం చేయు, రెడీగా దేవుని దండం పెట్టుకో, పుస్తకం చదువు అంటే ఎవడు వినే పరిస్థితులు లేరు ఇప్పుడు. సూటబుల్ పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఎవరికైనా సరే ఒక కథ ద్వారా మనం చెప్పితే వాళ్ళకి హార్ట్ కనెక్ట్ అవుతుంది. సార్ నా వాయిస్ అయితే వస్తుంది అనుకుంటున్నా. మేబీ ఇట్స్ యువర్ సిగ్నల్ ప్రాబ్లం. ఐఎమ్ ఇన్ ఏ హైలీ ఇంటర్నెట్ కనెక్టివిటీ నాకైతే ఉన్నది. ఎవరికైనా నా వాయిస్ ప్రాబ్లం ఉంటే ప్లీజ్ టెక్స్ట్ చేయండి ఒకసారి. యూఆర్ ఆడిబుల్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. కొత్త రాజు గారు ప్లీజ్ మీరు ఏదైనా ఇంటర్నెట్ ఇష్యూ ఉంటుంది మేబీ. రైట్, అలాంటి స్టోరీస్ని చూజ్ చేసుకోండి. స్టోరీస్ చదవండి, న్యూస్ పేపర్ చదవండి, ఆర్టికల్స్ చదవండి, చిన్నపిల్లల పుస్తకాలు చదవండి. అద్భుతమైన కథలు ఉంటాయి. ఆ కథల్ని తీసుకోండి, కథల్ని కంటెంట్కు కనెక్ట్ చేయండి. అద్భుతంగా వింటారు, గుండెల్లో తగులుతాయి, మెదల్లో నిలిచిపోతాయి అలాంటి కథలు. ఈరోజు నేను చెప్పిన క్లాస్ మీకు గుర్తుందో తెలియదు, కానీ నేను చెప్పిన 2 కథలు గుర్తుంటాయి. శిల్పి కథ, రెండోది శివుని కథ. ఉండయా? అలాంటి కథల రూపంలో మనం తీసుకురావాలి. నా సెషన్ మర్చిపోతారు కానీ కథలు గుర్తుంటాయి మీకు. రైట్. సెకండ్, స్పీచ్లో ఫస్ట్ వన్ ఎస్ అంటే ఏంటి? స్టోరీస్. పి అంటే పర్పస్. కథ చూజ్ చేసుకోవాలి అని అంటే మనం మాట్లాడేది పొలిటికల్ మీటింగా, లేకపోతే మీ కొలీగ్స్ మీటింగా, లేకపోతే ఏదైనా సభలో మాట్లాడుతున్నారా, డిగ్రీ పిల్లలతో మాట్లాడుతున్నారా, 10th పిల్లలతో మాట్లాడుతున్నారా, పేరెంట్స్తో మాట్లాడుతున్నారా, లేకపోతే నాలాగా ఒక మోటివేషన్ క్లాస్కి వెళ్తున్నారా, ఎందుకు వెళ్తున్నారా అనే పర్పస్ మీకు తెలుసున్నప్పుడు పర్పస్కి అనుగుణంగా స్టోరీని చూజ్ చేసుకోవాలా, డైలాగ్ని చూజ్ చేసుకోవాలా, కొటేషన్ని చూజ్ చేసుకోవాలా, దాన్ని రాసుకోవాలా. ఆ పర్పస్ మీకు తెలిసి ఉండాలా. ఏ పర్పస్తో మీరు డెలివరీ చేస్తున్నారు, ఏ పర్పస్తో మీరు మాట్లాడదాం అనుకుంటున్నారు మీకు తెలిసి లేకపోతే కష్టం అవుతుంది. అది తెలిసి ఉండాలి. ఆ పర్పస్కి అనుగుణంగా స్ట్రక్చర్ని డిజైన్ చేసుకోవాలి. రైట్, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? హోప్ యు ఆర్ రైటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆర్ లిజనింగ్ కేర్ఫుల్లీ. బోర్ కొట్టిస్తున్నాను ఏమన్నా? నో, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈ స్పీచ్లో ఫస్ట్ ఈ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. మనం చెప్పాలనుకున్న దానిలో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎన్నో స్టార్ట్ చేసి ఎటో పోయినాం అనుకో, సోదిగాడు అంటారు. మనకు సోది కాదు పెట్టాల్సింది, మనం పెట్టాల్సింది ఏంది? కంటెంట్ డెలివరీ చేయాలి. ఏ పర్పస్తో స్టార్ట్ చేసామో దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్పిన, దానికి ఇంకో స్టోరీ చెప్పిన, దానికి కంటెంట్ తీసుకొచ్చిన, దానికి దీనికి లింక్ ఉందా లేదా? మిమ్మల్ని ప్రిపేర్ చేసిన, క్వశ్చన్స్ అడిగిన. ఎందుకు? నా సెషన్ వినాలి అని అంటే మేము ప్రిపేర్ చేసుకోవాలి కదా. రైట్. సో అలాంటి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే మనం ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే ఎటో పోతుంది. కొంతమంది మాటలు స్టార్ట్ చేస్తే దానికి ఆది అంతం ఉండదు. ఆడికెళ్ళి స్టార్ట్ చేసి వాళ్ళ పర్సనల్ స్టోరీ చెప్తా ఉంటారు, పర్సనల్ స్టోరీస్ కదా.
అలా కాకుండా మనం స్ట్రిక్ట్లీ ఖచ్చితంగా మన కంటెంట్కు మనం బౌండ్ అయి ఉండాలి. ఆ కంటెంట్ ఏదైతే చెబుదాం అనుకున్నామో దానికి సంబంధించినటువంటి స్టోరీస్ ఆ పర్పస్ను ఫుల్ఫిల్ చేసే విధంగా ఈ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే పర్పస్ రీచ్ అవ్వదు. ఇంతకు మేడం గారు చెప్పారు, సుజాన మేడం చెప్పారు, సార్ నేను ఒక క్వశ్చన్ అడిగాను కానీ ఆ క్వశ్చన్కి నాకు ఆన్సర్ దొరకలేదని చెప్పారు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. అలా లేకపోతే కష్టం అవుతుంది. రైట్? ఎగ్జాక్ట్ మనం ఏది చెప్దాం అనుకున్నామో ఆ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మనం డెలివర్ చేయాలి కాబట్టి రాసుకోవాలి. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తా అని చెప్పేసి కళ్ళు మూసుకొని బ్లా 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 అరే ఫస్ట్ పోయి కథ చెప్తా, కథ ఇప్పుడు అయిపోయాక నేను ఇంకో చిన్న డైలాగ్ చెప్తా, తర్వాత ఇంకొక సాంగ్ పాడతా అని మైండ్లో అనుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ప్రోగ్రామ్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. మైండ్లో కాదు, పుస్తకం మీద పేపర్ మీద పెన్ను పెట్టి రాసి ఏమైతే మైండ్లో ఆలోచన వస్తున్నాయో వర్డ్స్ వస్తున్నాయో వాటిని ఒక స్ట్రక్చర్డ్గా పెన్నుతో రాసి 10 సార్లు చదివినప్పుడు మళ్ళీ మడుగు ఏం జరుగుతుంది. అప్పుడు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో నుంచి గ్రాస్ప్ అవుతుంది. అంతేగాని నేను ఏకసంతాగ్రాహిని ఒకసారి వింటే మొత్తం గుర్తుండిపోదాం అనుకుంటే మనం ఏం స్వామి వివేకానందలం కాదు. ఖచ్చితంగా మనం రాసి తీరాల్సిందే, దాన్ని 10 సార్లు చదవాల్సిందే, 2 సార్లు ప్రాక్టీస్ చేయాల్సిందే, 3వసారి స్టేజ్ ఎక్కాల్సిందే. లేదు నేను ఫస్ట్ సారి స్టేజ్ ఎక్కుతా అంటే ఈడ పోవాల్సిన మిస్టేక్స్ అని స్టేజ్ మీద పోతాయి. అప్పుడు నవ్వుల పాలవుతాం స్టేజ్ మీద. రైట్? ఇంట్లో అద్దం ముందు మనకు మనం ఆ కంటెంట్లో ఫెయిల్ అయితే స్టేజ్ మీద బ్లాస్ట్ అవుతాం, పేలుతాం, పవర్ఫుల్ అవుతాం, సెలబ్రిటీ అవుతాం. రైట్? నెక్స్ట్ సెకండ్ ఫస్ట్ స్టోరీస్, పర్పస్, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీకు ఏం చెప్పాను? మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని వాడుకోండి అంటే వింటుండేనా? మేము ఎందుకు వింటాం సార్? మాకు అవకాశం నాకు ఎట్లా తెలుస్తుంది అవకాశమో కాదని? అందుకే ఏం చేసినా ఒక కథ చెప్పిన, ఒక పిల్లాన్ని తీసుకొచ్చిన, ఆయన చంపేసిన, శివుని దగ్గర తీసుకుపోయినా, దేవుని కనెక్ట్ చేసి ఏం చేసిన, అరే పిచ్చోడా అవకాశం వచ్చింది వాడుకుంటే పైకి పోతుంటేవి, లేకపోతే ఆనే ఉండే పైకి వచ్చిన వీడక అని చెప్పిన. అంతే కదా? ఎగ్జాంపుల్ ఇచ్చిన కాబట్టి విన్నారు. ఎగ్జాంపుల్ ఇవ్వకుండా మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా అద్భుతమైన వ్యక్తులే, మీరందరూ కూడా వినండి, నేను మాట్లాడుతున్నా, నేను ఇక్కడ వచ్చిన అద్భుతమైన స్పీకర్ని వచ్చినా, మీరు మాట్లాడుతున్నా వినండి అంటే వచ్చినవు చెప్పినవు అంటారు మీరు. అంతేనా కదా? ఎస్ ఆర్ నో? ఎగ్జాంపుల్, ప్రాపర్ ఎగ్జాంపుల్ షుడ్ బి దేర్. ఆ ఎగ్జాంపుల్ పవర్ఫుల్గా ఉండాలా, కనెక్ట్ కావాలా, మైండ్లో నిలిచిపోవాలా, గుండెల్లో హత్తుకోవాలా, మస్తకంలో రాసుకోవాలా, పుస్తకంలో కాదు. అట్లా ఎగ్జాంపుల్స్ ఇవ్వగలగాల. సరే ఎట్లొస్తాయి ఎగ్జాంపుల్స్? ఎట్లొస్తాయి? మాతో ట్రావెల్ చేస్తూ వస్తాయి, మాతో కలిసి ఉంటూ వస్తాయి, మాతో ఇంటరాక్ట్ అవుతూ వస్తాయి, రెగ్యులర్గా వినాలా. యూట్యూబ్ ఆన్ చేస్తే పనికిమాల వీడియోలు కాకుండా గొప్ప గొప్ప స్పీకర్ల మాటలు వినాలా. రైట్? పుస్తకాలు చదవాలా, స్టోరీ బుక్స్ చదవాలా, చిన్న చిన్న పుస్తకాలు చదవాలా, పిల్లలతో ఎక్స్పెరిమెంట్ చేయాలా, ప్రాక్టీస్ చేయాలా. రైట్? నెక్స్ట్ కంటెంట్ డెలివరీ విత్ కాన్ఫిడెన్స్. స్పీచ్లో అంటే కంటెంట్ డెలివరీ విత్ కాన్ఫిడెన్స్. నేను కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానా? ఐ స్పీకింగ్ కాన్ఫిడెంట్లీ, లేకపోతే తడబడుతూ భయపడుతూ అయ్యో పాపం సార్ భయపడుతున్నా అనే విధంగా మాట్లాడుతున్నాను? ఎలా మాట్లాడుతున్నాను? కాన్ఫిడెంట్. మన కంటెంట్ కాన్ఫిడెంట్గా డెలివరీ చేయాలి. ఎందుకనంటే 11 రోజులు మీకు తెలిసిపోతుంది ఎందుకు కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ అనేది. మీకు అందరికీ స్టేజ్ ఫియర్ టాపిక్ అయిపోయిందా? స్టేజ్ ఫియర్ టాపిక్ అయిపోయిందా? స్టేజ్ ఫియర్ టాపిక్ అయిపోతే చెప్తారు వాళ్ళు ఏమని, బాస్ నువ్వు స్టేజ్ ఎక్కినాక ఏం మాట్లాడతావని వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? తెలియదు. నువ్వేం మాట్లాడితే అదే అద్భుతమైన వాక్యాలు, అవే అనుమత్యాలు, అవే బంగారు గనులు. మాట్లాడుతూనే కాన్ఫిడెన్స్తోని మాట్లాడు. నీ ముఖంలో నీ కాన్ఫిడెన్స్ కనిపించాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్ కనిపించాలా. అలాంటి కంటెంట్ మనం ఆర్డర్లో పెట్టాలి. దానికి ఒక స్టోరీ ఉండాలా, ఒక పర్పస్ ఉండాలా, ఒక ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ డెలివరీ చేయాలా, ఒక ఎగ్జాంపుల్తో మనం ఇవ్వాలా, కాన్ఫిడెంట్గా ఉండాలా. ఆ చెప్పే కథని కూడా కాన్ఫిడెంట్గా చెప్పాలి, ఎగ్జాంపుల్ని కాన్ఫిడెంట్గా చెప్పాలా. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ హ్యూమర్ ఉండాలా. సీరియస్గా ఎగ్జాక్ట్గా మంచి పర్పస్ అని మంచిగా చెప్పినా అనుకో ఏమవుతుంది?
మీరు ఎంత అద్భుతంగా మాట్లాడినా, ఎంత గొప్పగా మాట్లాడినా, ఎంత ఫైర్తో మాట్లాడినా మహా అయితే ఒక 5 నిమిషాలు వింటారు. 5 నిమిషాలకు ఒక జోక్ వేయాల, నవ్విపియాల, ఆ పండ్లు కనిపించే విధంగా నవ్విపిస్తే అప్పుడు వాళ్ళు వింటారు. ఆ లాఫ్ అనేటువంటి దానికి సంబంధించి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి వాళ్ళని అటెన్షన్ తీసుకొస్తాయి. మీరు కూడా నవ్వాలా, సీరియస్గా వినండి. ఈ రోజు నేను చెప్తున్నా నేరాలు ఘోరాలు అన్నారు అనుకో కష్టం అవుతుంది. ఫేస్ మీద చిరునవ్వు రావాలా, హార్ట్ఫుల్గా నవ్వాలా, నవ్వించాలా, చిన్న చిన్న జోకులు వేయాలా. మన కంటెంట్లోనే సందర్భానుసారంగా 2 చిన్న జోకులు యాడ్ చేసుకోవాలి దాంట్లో. అర్థమవుతుందా లేదా? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? స్వామి గారు మీ నవ్వు చాలా బాగుంది సార్, చాలా బాగుంది మీ నవ్వు, అద్భుతంగా నవ్వుతున్నారు అప్పటి నుంచి. ఇలా అప్పుడప్పుడు అప్రిషియేట్ చేయాలి, వాళ్ళు నవ్వుతారు. ఒక ఇద్దరిని తీసుకొని మాట్లాడుతున్నప్పుడు ఒక ఇద్దరిని పట్టుకొని బా మీరు చాలా బాగా నవ్వుతుంది, మీ స్మైల్ బాగుందని అడిగి అందరు నవ్వుతారు. మీరు నవ్వు వాళ్ళు నవ్వుతారు. జోక్ వేసినప్పుడు మీరు కూడా నవ్వాలి, వాళ్ళను నవ్వించాలి. అట్లాంటి హ్యూమర్ మనలో ఉండాలి. సీరియస్గా మాట్లాడితే వర్కౌట్ కాదు. జోకులు ఉండాలా, స్టోరీలు ఉండాలా, కథలు అన్నీ ఉండాలి. దిస్ ఈజ్ స్పీచ్. మన స్పీచ్లో ఇవన్నీ ఉండాలి. ఆ విధమైన కంటెంట్ మనం రాసుకోవాలి. అకౌంట్స్ రాసుకుంటారు, కథలు, సినిమాలు, పాటలు, కొటేషన్లు, యూట్యూబ్, గూగుల్, ఇస్తరాకులు, మొగలు రేకులు, సీరియల్లో కూడా వస్తాయి. కథలు, డైలాగులు మస్తు వస్తాయి. అత్త చెప్తే డైలాగ్, కోడలు చెప్తే డైలాగ్, ఖతర్నాక్ డైలాగులు ఉంటాయి. అవి ఈడ వాడుకోవాలా, ఇనుడు కాదు వాడాలా. అద్భుతంగా కంటెంట్ రెడీ అవుతుంది. రైట్ రైట్. మన కంటెంట్లో ఒక స్ట్రక్చర్ ఉండాలండి. స్ట్రక్చర్ ఉండాలి. ఏంటి స్ట్రక్చర్ అంటే, మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు మన కంటెంట్ రాసుకునేటప్పుడు ఎలా రాసుకోవాలి అని అంటే పవర్ఫుల్గా రాసుకోవాలి. పవర్ఫుల్గా ఎందుకు అని అంటే, మీరు బాగా మాట్లాడతారా బాగా మాట్లాడాలా అనేది మీ కంటెంట్ మీరు ఫస్ట్ 1 minute నిలిచిపోతుంది. 1 minute మీరు డెలివరీ చేసే కంటెంట్లోనే మీ సెషన్ బాగుండదా అని తెలిసిపోతుంది. కాబట్టి ఫస్ట్ 1 minute మీరు చెప్పే స్టోరీ అయినా, కథ అయినా, పద్యం అయినా, లేకపోతే ఇంట్రడక్షన్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, పవర్ఫుల్గా ఉండాలి. మధ్యలో స్ట్రాంగ్ ఎగ్జాంపుల్స్, స్ట్రాంగ్ డెలివరీ, స్ట్రాంగ్ కొటేషన్స్ రాసుకోవాలా. అండ్ పవర్ఫుల్ ఎండింగ్ కూడా ఉండాలి. అద్భుతంగా స్టార్ట్ చేసారు, అద్భుతంగా లీడ్ చేసారు, ఒక్కసారి తుస్సుమన్నారు అనుకోండి, ఆ సెషన్ యొక్క అవుట్పుట్ దాన్ని తీసుకెళ్ళలేరు. ఎంత పవర్ఫుల్గా స్టార్ట్ చేసిర్రో అంత పవర్ఫుల్గా ఎండ్ చేయాలంటే అంత పవర్ఫుల్ కంటెంట్ మనం రాసుకోవాలా. చెప్పినా కదా, ఆ పదజాలం అనేటువంటిది తాండవం ఆడాలి నోటి మీద. ఎప్పుడు ఆడుతుంది సార్ తాండవం అంటే? వెన్ యు రీడ్ యు బికమ్ ఎ లీడర్. ఎవరైతే చదువుతారో వాళ్ళు బాగా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. సార్ మీరు ఏదో నేర్చుకుందామని చదవాల్సిన అవసరం లే, టైం పాస్కి చదవండి, టైం పాస్ కంటెంట్ రెడీ చేసుకోండి. ఎడన్నా ఒక బుక్, ఎప్పుడో ఒక పేపర్ పెట్టుకోవాలి, ఒక బుక్ పెట్టుకోవాలా, లేకపోతే మొబైల్లో ఒకటి ఉంటుంది, నోట్ ప్యాడ్ రాసుకోవాలా. ఎక్కడ విన్నా సరే, ఏదైనా మీ మొబైల్ అందుబాటులో ఉంటే మొబైల్, పేపర్ ఉంటే పేపర్ రాసుకోవాలా. డైలాగ్ రాగానే డైలాగ్ అనుకోసం రాసేసుకోవాలి, ఒక డైలాగ్, కథ రాసేసుకోవాలా, స్టోరీ రాసేసుకోవాలా. అట్లా నా మొబైల్లో కొన్ని 100 వీడియోలు సేవ్ అయి ఉంటాయి, కొన్ని 100 కొటేషన్లు సేవ్ అయి ఉంటాయి నా నోట్ ప్యాడ్లో. ఎప్పుడు ఏ విధంగా వాడుకుంటూ నాకే తెలియదు. రైట్. స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండే విధంగా కంటెంట్ రాసుకోవాలా, అద్భుతమైన డెలివరీ రాసుకోవాలి, అద్భుతమైన పంచ్ డైలాగులు క్లోజింగ్లో వాడుకోవాలి. రైట్. నెక్స్ట్ మనము మన కంటెంట్లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఏంటంటే బాగా ఆలోచించాలి. ఆలోచన ఇంగ్లీష్లో ఏమంటారండి? థింక్ కదా. సో కెన్ ఎనీవన్ టెక్స్ట్ థింక్ హియర్? చాట్ బాక్స్ థింక్ అని టెక్స్ట్ చేయండి. అయ్యో యా, థింక్లో టీ అంటే ఏంటండి? ట్రూత్ఫుల్నెస్ అంటే మనం మాట్లాడే మాటలు వాస్తవాన్ని తెలియజేసేది ఉండాలా. డబ్బా కొట్టినట్టు, ఏదో ఫేక్ మాటలు మాట్లాడినట్టు, కల్పితాలుగా మాట్లాడడం కాదు. నిజమైన సమాచారాన్ని మనం రాసుకోవాలి, నిజమైన కంటెంట్ మనం తీసుకోవాలి. మనం ఇచ్చే ఎగ్జాంపుల్ నిజమైనది ఉండాలి. ఒక మోటివేషన్ సెషన్లో విరాట్ కోహ్లీ గురించి కానీ, లేకపోతే బిఆర్ అంబేద్కర్ గురించి కానీ, లేకపోతే అబ్దుల్ కలాం గురించి కానీ, లేకపోతే రజనీకాంత్ గారి గురించి కానీ
మీరు ఒక కథ చెప్దాం అనుకున్నారు, ఆ కథని కల్పితంగా కాదు, వాస్తవమైన సమాచారం మనం తీసుకొని రెడీ ఉండాలి. ఎవరు సెర్చ్ చేసుకున్నా ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ దొరుకుండాలి. దొరకాలి అని అంటే వాస్తవ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనం. ఎందుకంటే మీరు చెప్పింది ఒకటి, తర్వాత అక్కడ ఉన్నది ఇంకోటి అయిందనుకోండి, ఇబ్బందులు అవుతాయి. అంటే అక్కడ వింటారు కావచ్చు, బయటకు పోయినాక అరే వీడేమున్నారా పలానా స్పీకర్ వచ్చిండు అంత ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఇట్స్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంటారు. అవునా కదండి? కదా, అలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కాకుండా ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలాంటి కంటెంట్ మనం రాసుకోవాలి. థింక్, దట్ ఈస్ థింక్లో టీ ఫర్ ట్రూత్ఫుల్నెస్, హెచ్ ఫర్ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం స్పీచ్లో పర్పస్ గురించి నేర్చుకున్నాం. పర్పస్ అంటే ఏంది? ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లల దగ్గరికి వెళ్ళిర్రు, వాళ్ళకి ఏముంటుంది? మేమే కింగ్, మాకేవాడు చెప్పేది, నేనే తోప్, నేనే తురుం, నేను ఇప్పుడే పెద్దనైనా, మీసాలు వచ్చినాయి, నాకేదని చెప్పేది, నాకే మస్తు తిరుగుతుంది అనుకుంటాడు వాడు. నువ్వు వాని దగ్గరకు పోయి మనం గట్టిగా అరుచుకుంటా, అరే పిచ్చోడా మంచి చదువుకో అన్నావు అనుకో, మా నాన్న కూడా చెప్పిండు, మా అమ్మ కూడా చెప్పింది, మా సార్ రోజు చెప్తాడు, నువ్వు అంతే చెప్పినావు. ఏం ఫాయిదా ఏముందా? హెల్ప్ఫుల్గా ఉండాలి, డిఫరెంట్గా చెప్పాలా, హెల్ప్ఫుల్గా చెప్పాలా. మనం మాట్లాడుతున్నప్పుడు అరే సార్ నా గురించే మాట్లాడుతున్నాడు, అలాంటి కంటెంటే ఉన్నది, ఈ విషయం అంతా నా గురించే అనేది ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా ఉండాలి. కానీ వాళ్ళ అమ్మ చెప్పినట్టే, నాన్న చెప్పినట్టే సరే మనం కూడా చెప్తే మనం ఎందుకు స్పీకర్లం అవుతాం, వక్తలం అవుతాం? ఈ రోజు ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా ఆడి మీకు యూట్యూబ్లోనో లేకపోతే గూగుల్లోనో లేకపోతే ఆడింతకు నేను కథ ఇన్నుంటే రాసేసి మీరు ఎందుకు వింటారు? నా అవసరం ఏముంది? ఏదో కొత్తగా చెప్పాలి కదా, మీకు హెల్ప్ఫుల్ కావాలి కదా. అరే సార్ మాట్లాడుతుంది, అరే అచ్చం నాకు ఏది కావాలో అదే మాట్లాడుతున్నా అనిపిస్తుందా లేదా? అలా టచ్ కావాలా, కనెక్ట్ కావాలా, బౌండ్ కావాలా, అవుతారా? అలాంటి కంటెంట్ మనం రాసుకోవాలా. ఎవరికి సూటబుల్ అయ్యేటువంటి కంటెంట్ని వాళ్ళకి డెలివరీ చేయాలా, వాళ్ళకి అవసరమైన కంటెంట్ మనం రాసుకోవాలి, హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రైట్? ఇంటర్మీడియట్ పిల్లలకు, అలాంటి ఏజ్ ఉన్న వాళ్ళకు అంబేద్కర్ గురించి చెప్తే వాళ్ళకి అర్థం కాదు, అబ్దుల్ కలాం గురించి చెప్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ ఏజ్ కొద్దిగా అటు ఇటుగా ఉన్నటువంటి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల గురించి వాళ్ళకి చెప్పాలి. అలాంటి వాళ్ళ గురించి మనం స్టోరీస్ కలెక్ట్ చేయాలి. ఎంతో మంది ఉన్నారు 20 సంవత్సరాలు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాలు అద్భుతాలు సృష్టించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్టోరీ తీసుకురావాలి. అంతేగాని నీ స్టోరీ నా స్టోరీ చెప్తే వాళ్ళు ఎందుకు వింటారు? వినరు కదా. హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. నెక్స్ట్ ఇన్స్పైరింగ్ ఉండాలా, ఇన్స్పైరింగ్గా మాట్లాడాలా, మాట్లాడుతున్నప్పుడు గూస్ బంప్స్ రావాలా, రోమాలు నిక్కబొడ్చాలా. అలాంటి అద్భుతమైనటువంటి ఇన్స్పైరింగ్ కంటెంట్ మన దగ్గర ఉండాలా. ఎప్పుడు వస్తుంది కంటెంట్, ఇన్స్పైరింగ్ కంటెంట్? చెప్పిన ఇంతకుముందు కొటేషన్ చెప్పినా కదా, మందలో ఒకడిగా కాదు 100లో ఒక్కడిగా బతుకు. ఆ 100లో ఒక్కడిగా ఉన్నప్పుడే ఈ ప్రపంచం నిన్ను గుర్తుపెట్టుకుంటుంది అని నువ్వు మాట్లాడితే వాళ్ళు వింటారు. 100లో ఒకడిగా కాదు, మందలో ఒకడిగా కాదు, 100లో ఒకడిగా ఉన్న చదివినావు అనుకో కష్టం. ఫైరింగ్, ఇన్స్పైరింగ్గా మాట్లాడాలా. ఇన్స్పైరింగ్గా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు వింటారు. కాబట్టి అలాంటి కంటెంట్ మనం రాసుకోవాలి, ఇన్స్పైరింగ్ కంటెంట్ని కలెక్ట్ చేయాలి. సార్ ఎక్కడ దొరుకుతుంది ఇన్స్పైరింగ్ కంటెంట్? అన్వేషణ, రీసెర్చ్, ఇన్వెంట్, కొత్తగా క్రియేట్ చేయండి. మీరే క్రియేట్ చేయాలి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక అద్భుతం, ఒక యూనిక్. నీ మైండ్, నీ ఆలోచన, నీ ఆచరణ, నీ తెలివితేటలు, నీ బయోమెట్రిక్, నీ ఐరిష్ ఈ ప్రపంచంలో నీ ఒక్కడికి మాత్రమే సొంతం. అలాంటి నీకు మాత్రమే సొంతమైనటువంటి కంటెంట్ని నువ్వు క్రియేట్ చేసుకోవాలి. అవకాశాలు చాలా ఉన్నాయి, రీసోర్సెస్ ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోండి. కంటెంట్ రాసుకోండి. కొత్తగా ఉండాలా, ఇన్నోవేటివ్గా ఉండాలా. రాసిన కంటెంట్ చూస్తే నువ్వే అబ్బురపడాలా. అలాంటి కంటెంట్ మనం రాసుకోవాలి. రైట్? ఇన్స్పైరింగ్ కంటెంట్ ఉండాలి, ఇన్స్పైరింగ్ పీపుల్ గురించి మాట్లాడాలి, ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉండాలి, ఇన్స్పైరింగ్ కొటేషన్స్ ఉండాలి, ఇన్స్పైరింగ్ డైలాగ్ డెలివరీ ఉండాలి, డైలాగ్స్ ఉండాలి. రాసుకోవాలి. అవన్నీ మనం ఉంటాయా? ఉంటాయి. సార్ ఇన్స్పైరింగ్ ఉంది, హెల్ప్ఫుల్ అన్ని ఇన్ఫర్మేషన్ కరెక్టే. ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లల దగ్గరికి వెళ్ళినాం, ఇంటర్మీడియట్ పిల్లలతోని ఇయర్ ఎండింగ్లో మాట్లాడే మాటలు వేరే ఉంటాయి, ఇయర్ స్టార్టింగ్లో మాట్లాడే మాటలు వేరే ఉంటాయి. ఇప్పుడు మనం ఇయర్ ఎండింగ్లో పోయి
ఇయర్ స్టార్టింగ్లో చెప్పే కంటెంట్ చెప్పినావు అనుకో, ఏమని, నువ్వు పొద్దున్న 4 గంటలకి లేవాలా, 4 గంటలకి లేచి నువ్వు టైం టేబుల్ వేసుకోవాలా, 5 గంటల వరకు రెడీ కావాలా, పుస్తకం పట్టుకొని చదవాలా అని చెప్పావు అనుకో, అంటే ఆల్రెడీ వారంలో ఇంకో 4-5 రోజులు ఎగ్జామ్స్ ఉంటాయి ఆయనకి. అప్పుడు నువ్వు ఈ టైం టేబుల్ చెప్పినావు అనుకో, ఏం సార్ మాకు 3 రోజులు వనకొచ్చే కథ చెప్పమంటే నువ్వు ఎప్పుడు కథ చెప్తావు అంటున్నాడు కదా. ఏది సూటేబులో, ఏది నీడ్ఫులో, అక్కడ ఏది నీడ్ఫులో అలాంటి కంటెంట్ మనం రాసుకోవాలి. సందర్భానుసారంగా ఆ సందర్భానికి ఆ సమయంలో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎలాంటి కంటెంట్ అవసరమో దాన్ని మనం రాసుకోవాలి. ఒక పొలిటికల్ సభకు పోయి కథలు చెప్పినాం అనుకో, ఎలాంటి కథలు, పిట్ట కథలు నడుస్తాయి అందులో. అంతేగాని స్వామి వివేకానంద చెప్పిండు అన్నాం అనుకో, కష్టమవుతుంది. ఆడ పని చేయవన్నీ, ఆడ ఎక్కి ఏం మాట్లాడాలా, అయితే అపోజిషన్ రూపోస్ ఎత్తుకాలా, లేకపోతే జనాలకు పనికొచ్చే మాట మాట్లాడాలా, లేకపోతే ఆ ఏరియాలో ఉన్న సమస్య గురించి, ఆ సమస్య సొల్యూషన్ గురించి మాట్లాడాలా. అంతేగాని ఆడ ఇన్స్పైరింగ్ స్పీచ్లు నడవాయి, ఆడ పొలిటికల్ సభలల్లో నడుస్తాయి, కానీ ఆ పర్టికులర్ సంబంధించి మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడు టీచర్ల మీటింగ్లో మాట్లాడారు అనుకోండి, ఏమని, మనం బాగా కష్టపడాలా, బాగా పొద్దున 10 గంటల కాసేపు మీద రావాలన్నారు అనుకో, ఇంకోసారి మీటింగ్కి రారాలు. వాళ్ళకి ఏం చెప్పాలా, నీ టైంకి నువ్వేరా, 10 గంటలకే రా, 4 గంటలకే పో, ఈ టైం ఏం చేయాలో మాట్లాడాలి. అంతేగాని ఎక్స్ట్రా టైం అన్నావు అనుకో, కదా నువ్వు వద్దు, నీ మీటింగ్ వద్దు, దండం బాబు, ఇంకోసారి మీటింగ్ రారాలు కదా. నీడ్ఫుల్గా మన కంటెంట్ ఉండాలా, నీడ్ఫుల్, అవసరం, ఏది అవసరం, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్, నాకేది అవసరం అదే కావాలా. ఇప్పుడు నేను కంటెంట్ ప్రిపరేషన్ కంటెంట్ టాపిక్ వచ్చి నేను ఇంకా వేరే టాపిక్ చెప్పినా అనుకో, ఏం సార్ టైటిల్ ఒకటి మీరు ఇంకోటి చెప్పిన అంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నంత కంటెంట్ గురించే ఉందా? ఎస్, యా, ఓకే, థ్యాంక్ యూ. రైట్, కైండ్ ఇన్ఫర్మేషన్. థింక్లో ఓకే అంటే కైండ్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఏం మాట్లాడినా కూడా ఒక సహృదయంతో, నీట్గా, ఒక డిగ్నిఫైడ్గా పదాలు రాసుకోవాలి. రఫ్ లాంగ్వేజ్ మనకు పనికిరాదు. సందర్భానుసారంగా రఫ్ లాంగ్వేజ్ వాడినప్పటికీ కూడా కైండ్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా, డిగ్నిఫైడ్గా, ప్రొఫెషనల్గా, ప్రొఫిషియన్సీ యూజ్ చేసుకొని రాసుకోవాలి, దాన్ని డెలివరీ చేయాలి. డెలివరీ గురించి మీకు ఇంకో క్లాస్ ఉంటుంది, హౌ టు ప్రిపేర్ అవర్ షార్ట్ స్పీచ్ అని ఇంకో టాపిక్ ఉంటుంది, సార్ వేరే వాళ్ళు చెప్తారు. బట్ మనం మన కంటెంట్ని డిగ్నిఫైడ్గా, డిసిప్లిన్గా రాసుకోవాలి. రైట్, మన పర్సనల్ నాకున్నది పగ మొత్తం తీసిన విధంగా కాకుండా ఒక మైక్ ఇచ్చి, ఒక సభలో మైక్ ఇచ్చారు మాట్లాడమని, లేకపోతే మీకు రేపు రండి, మా డిగ్రీ పిల్లలకు మీరు మంచి మోటివేట్ చేయండి సార్ అంటే, ఆల్రెడీ మీకు డిగ్రీ అవుతున్న తమ్ముడో, అన్ననో, లేకపోతే కొడుకో, లేకపోతే మీరే డిగ్రీ స్టూడెంట్ ఉండి మీ కొడుకు మీద పగ, మీ అన్న మీద పగ, ప్రతీకారం మొత్తం మైండ్లో నింపుకొని ఇక మొత్తం ఆడ గురించి మొత్తం బయట పెట్టారు అనుకో, పోయి అది కాదు మనకు కావాల్సింది, కైండ్ ఇన్ఫర్మేషన్. దాన్ని జనరలైజ్ చేసి అదే పగను, ప్రతీకారం అంటే ఒక స్ట్రక్చరల్ ఆర్డర్ మనం డిజైన్ చేసుకొని సందర్భానుసారంగా మంచి హావభావాలతో, మంచి హ్యూమర్తో యాక్సెప్ట్ చేసే విధంగా డెలివరీ చేయాలి. రైట్, అర్థమవుతుందా? రైట్. సో థింక్, స్పీచ్ గురించి మాట్లాడినాం, థింక్ గురించి మాట్లాడినాం, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడినాం. దాంతో పాటుగా నెక్స్ట్ మనం ఫ్యూ మోర్ పాయింట్స్, నో ఎనీ అబ్జర్వేషన్స్, జనరల్గా చెప్తున్నాను, ట్రై టు గ్రాస్ప్ ఇట్. వెరీ ఇంపార్టెంట్. మనం మాట్లాడుతున్నప్పుడు మన ఐడియాలజీ కానీ, మన నెగిటివిటీ కానీ, మన ఆలోచనలు కానీ, మన భావజాలం కానీ వ్యక్తుల మీద రుద్దే విధంగా మన కంటెంట్ ఉండకూడదు. మన కంటెంట్ అనేది యూనివర్సల్, యాక్సెప్టెన్స్, అంగీకరించే విధంగా మన కంటెంట్ ఉండాలా. అంతేగాని నువ్వు మాట్లాడుతున్నంతసేపు ఏదో నీ పర్సనల్ ఇంటెన్షన్, పర్సనల్ గ్రడ్జ్, నీ పర్సనల్ ఆలోచన రుద్దుతున్న విధంగా మన కంటెంట్ ఉండకూడదు. నెగిటివ్ థాట్స్, నెగిటివ్ కంటెంట్ ఉండకూడదు. ఒక వ్యక్తి గురించి కానీ, ఒక సందర్భం గురించి కానీ, ఒక సంస్థ గురించి కానీ, ఒక వృత్తి గురించి కానీ మనం ఎక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడకూడదు. వీలైతే పాజిటివ్గా మాట్లాడాలి. ఆ పాజిటివ్ కూడా మరీ ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే అది నీకు పాజిటివ్ కావచ్చు, కానీ ఆ ఆడియన్స్లో ఉన్నటువంటి వ్యక్తులకు నెగిటివ్ అయి ఉండొచ్చు. అది నీ మీద నెగిటివ్ తీసుకొస్తుంది.
రుద్దుతున్నట్టు కాదు, ఒక మాటగా మాత్రమే మాట్లాడాలి. ఫిక్స్ ఇది ఇంతే, ఇది రిజిడ్ అనేది ఏమి ఉండదు. అట్లా కాకుండా అలా కంటెంట్ కాకుండా కంటెంట్ అనేది యాక్సెప్టబుల్గా లిబరల్గా ఉండాలా, మోడరేషన్ అనుగుణంగా ఉండాలా. దిస్ ఈజ్ మై ఒపీనియన్, బట్ నాట్ అందరికీ కావచ్చు కాకపోవచ్చు. స్వామి వివేకానంద నాకు ఇష్టం, అందరు నచ్చకపోవచ్చు, అవునా కదా. టీచర్ అంటే నాకు ఇష్టం, నచ్చకపోవచ్చు. ఒక పొలిటికల్ లీడర్ కొంతమందికి ఇష్టం, నచ్చకపోవచ్చు. కాబట్టి ఎవరిని పాయింట్అవుట్ చేసే విధంగా మన కంటెంట్ ఉండకూడదు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అండ్ వర్డ్ ఐ థింక్, రైట్. నెక్స్ట్, మనం మాట్లాడుతున్నప్పుడు ఒక వర్గాన్ని కానీ, ఒక జాతిని కానీ, ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని కానీ టార్గెట్ చేసే విధంగా ఉండకూడదు. డబుల్ మీనింగ్ డైలాగ్ ఉండకూడదు. సెక్సువల్ అబ్యూస్ డైలాగ్స్ ఉండకూడదు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మాట్లాడుతున్నప్పుడు మీరు చూసుంటారు చాలా సభలలో వ్యక్తులు టంగు స్లిప్ అవడం వలన జరిగిన నానా రచ్చలు జరిగి ఉంటాయి. కాబట్టి అలాంటి కంటెంట్ జోలికి మనం పోకూడదు. హార్మ్ఫుల్ కంటెంట్ ఒక వర్గాన్ని కానీ, ఒక జాతిని కానీ, ఒక కులంని కానీ, ఒక మతంని కానీ, ఒక జెండర్ని కానీ, సెక్సువల్ ఇష్యూస్ కానీ అటువంటి వాటిని మనం టచ్ చేయకూడదు. అలాంటి జోలికి మనం పోకూడదు. మన కంటెంట్లో అలాంటి ఎట్టి పరిస్థితులు రానివ్వకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి, నియంత్రించుకోవాలి మనల్ని మనం, రైట్. హోప్ యు ఆర్ గెటింగ్. రిలీజియస్ జోలికి పోకూడదని చెప్పిన, అదేవిధంగా పొలిటికల్ ఇష్యూస్ కూడా మనం మాట్లాడకూడదు. కాంట్రవర్సీ జోలికి అసలే మనం పోకూడదు, గుర్తుపెట్టుకోండి, రైట్. అదేవిధంగా మనము ఏ సెషన్కి వెళ్ళినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాసుకోవాల్సింది ఏందనేది ఫస్ట్ ఎవరికి రాస్తున్నాం, ఎందుకు రాస్తున్నాం, ఏం రాస్తున్నాం, ఎప్పుడు రాస్తున్నాం, గుర్తుపెట్టుకుంటున్నారండి. ఎవరికి రాస్తున్నాం, ఏం రాస్తున్నాం, ఎందుకు రాస్తున్నాం, ఎప్పుడు రాస్తున్నాం, ఎలా రాస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎవరి కోసం రాస్తున్నాం అనేది ఇంపార్టెంట్. వై, వాట్, వేర్, టు హూమ్, వేర్, వెరీ ఇంపార్టెంట్. దీనికి అనుగుణంగా మనం కంటెంట్ రాసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు. రాస్తున్నప్పుడు ఈ పాయింట్స్ అన్నిటి, నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఒక పక్కన పెట్టుకొని ఒక కంటెంట్ రాసుకుంటున్నప్పుడు అన్ని చూసుకోవాలి. ఈ పాయింట్ ఏమైనా ఉన్నదా, ఈ పాయింట్ ఏమైనా ఉన్నదా, నేను రాసే కంటెంట్లో ఏమైనా మ్యాచ్ అవుతున్నదా అదే మనం చెక్ చేసుకో, ఒకటి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి, రైట్. అదేవిధంగా మన కంటెంట్లో 5 more points, లాస్ట్ 5 points. మన కంటెంట్లో ఏ సందర్భానికి సంబంధించి మనం రాస్తున్నాం అనేది కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం రాస్తున్న సందర్భం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సందర్భానుసారంగా మాత్రం మనం రాయాలి, సందర్భానికి అనుగుణంగా మనమే రాయాలి. అదేవిధంగా కంటెంట్ రాస్తున్నప్పుడు దాని ఒక స్ట్రక్చర్, ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. కనెక్టివిటీ కారణం ఏంటిది, కనెక్టివిటీతో మనం కనెక్ట్ చేసుకోవాలి, కనెక్టివిటీ ఉండాలి. మీరు మాట్లాడిన కథకు, చెప్పిన ఎగ్జాంపుల్కి, చెప్పిన డైలాగ్కు, మీరు మాట్లాడే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ టిల్ ద స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతిదీ కనెక్ట్ అయ్యే ఉండాలి. అలాంటి కనెక్టివిటీ ఉన్నప్పుడే ఆడియన్స్ మీకు కనెక్ట్ అవుతారు. అలాంటి కనెక్టివిటీ ఉన్నప్పుడే కంటెంట్ మీరు పర్ఫెక్ట్గా రాయగలుగుతారు, డెలివరీ చేయగలుగుతారు. కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అంతేగాని మీరు చెప్పిన స్టోరీకి, ఎగ్జాంపుల్కి, కథకు అంత డిఫరెన్స్ ఉందనుకోండి, అంతా వేరు వేరు అయిపోతే అదేదో కిచిడి అవుతుంది. కిచిడి కాదు మనం చేయాల్సింది, ఓకేనా. అండ్ రాస్తున్నప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్, కామన్ సెన్స్తో రాయాలి. సార్ వాట్ ఈస్ కామన్ సెన్స్? ఇంతకుముందు చెప్పిన అన్ని పాయింట్స్ని కవర్ చేస్తూ ఎక్కడ కూడా ఎవరికి చిక్కకుండా, ఎవరికి దొరకకుండా, ఎవరు పాయింట్అవుట్ చేయకుండా నీ మేధో సంపత్తిని, నీ మేధో బలాన్ని వాడి ఒక ప్రత్యేకమైన కంటెంట్ నువ్వు రాస్తున్నావు అని అంటే మన కామన్ సెన్స్ వాడి మనం రాయాల్సి ఉంటుంది. ఇంత మంచిగా చెప్పిన తర్వాత కూడా, ఇంత బాగా మనం డిస్కస్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి సందర్భానికి సంబంధించిన పాయింట్ని దాంట్లో ఇంక్లూడ్ చేస్తే మనం కామన్ సెన్స్ లాస్ అయినట్టే. సో మన కామన్ సెన్స్ కాన్సన్ట్రేట్తో ఉండి, మన కామన్ సెన్స్ యూజ్ చేస్తూ జాగ్రత్తగా మన కంటెంట్ రాసుకొని అద్భుతంగా డిజైన్ చేసుకుంటే అత్యద్భుతంగా మనం మాట్లాడగలుగుతాం. ఆ కంటెంట్ రాసుకొని 10 సార్లు చదవాలి.
మీలో ఎంతమందికి అద్భుతమైన కంటెంట్ నేను రాయాలి, అద్భుతమైన వక్త, నా కంటెంట్లో కింగ్ లాగా నేను ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? హ్యాండ్ రేజ్ చేయండి ఒకసారి. హ్యాండ్ రేజ్ చేయండి. యా. సో మీ అందరి కోసం నేను కొత్త టెక్నిక్ ఇస్తున్నా. అలర్ట్, సిట్ ప్రాపర్లీ. అలర్ట్ కండి. ఒకసారి అలర్ట్ కండి. సిట్ ప్రాపర్లీ. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్స్ ఎ ఫార్ములా. ఏంటంటే ఒకసారి రాయండి. 3P, అందరు 3P అని రాయండి. 3P. రాశారా? ఎవరైనా గెస్ చేయగలుగుతారా ఫస్ట్ P ఏంటనేది? ఎనీవన్? శివాని గారు అన్మ్యూట్ చేసుకోండి. 3P అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. గ్రేస్. వాట్ ఏ నేమ్, వండర్ఫుల్ నేమ్. పర్పస్. సూపర్, వెరీ గుడ్. పర్పస్. ఈ 3P ఫార్ములా, either you are an employee or a business or a marketing people or a executive or a leader or a entrepreneur or a teacher or a motivational speaker or a trainer, ఒక స్టూడెంట్ or a human being, excellent human being, or a aged person or a early childhood or a child, whatever you are, maybe you must follow 3P formula, which is first P is nothing but practice. Second P is nothing but more practice. Third P కూడా ప్రాక్టీసే. ఈ ప్రపంచంలో మనల్ని మార్చగలిగేది, ఒక అద్భుతమైన వ్యక్తిగా మిమ్మల్ని మార్చగలిగేది, ఉన్న స్థాయి నుంచి మిమ్మల్ని గొప్ప స్థానం తీసుకెళ్ళేది ఉంది అని అంటే అది కేవలం ప్రాక్టీస్ మాత్రమే. ప్రాక్టీస్ ద్వారా మాత్రమే నువ్వు సాధారణ మనిషి నుంచి అసాధారణ వ్యక్తిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే శిక్షణ లేనిదే ఏ వ్యక్తి కూడా గొప్ప వ్యక్తి కాలేడు. ఈరోజు గొప్ప స్థానంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక క్షణంలో గొప్పగా శిక్షణ పొందిన వారే, గొప్పగా శిక్షణను అందించబడ్డ వారే. ఎందుకనంటే శిక్షణలో గనక చెమట చిందించకపోతే యుద్ధంలో రక్తం చిందించాల్సిన పరిస్థితి ఆ సైనికుడికి వస్తుంది. మనం కూడా ట్రైనింగ్లో చెమటోడ్చి కష్టపడి కంటెంట్ ప్రిపరేషన్ కానీ రాసుకోకపోతే 10 మందిలో నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. ట్రైన్డ్ పీపుల్ ఎవరైతే అద్భుతాలు సృష్టిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో గొప్పగా శిక్షణ పొందిన వారే. శిక్షణ ద్వారా మాత్రమే ఒక వ్యక్తి అద్భుతమైనటువంటి వక్తగా మారగలుగుతారు. మీరు చూసినటువంటి ఈరోజు వజ్జా మహేందర్ కూడా గొప్పగా శిక్షణ పొందినటువంటి వ్యక్తి. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, శిక్షణ ద్వారా మాత్రమే సాధ్యమైంది. అది కేవలం 1-2 రోజుల శిక్షణ కాదు, కొన్ని సంవత్సరాల కష్టం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో అలాంటి అత్యద్భుతమైన కంటెంట్ని, పదజాలాన్ని, స్టోరీస్ని, ఎగ్జాంపుల్స్ని, కథలని, కొటేషన్స్ని మీరు తీసుకొని సూపర్ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ని రెడీ చేసుకుంటారని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇంతటి చక్కని అవకాశం నాకు కల్పించినటువంటి మరొక్కసారి నక్కా నవీన్ గారికి, అదేవిధంగా టీమ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ వారికి, అదేవిధంగా గంపా నాగేశ్వరరావు గారు, అలాంటి ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తూ నాలాంటి వాళ్ళ కోసం అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ వేలాది మంది వక్తలని, వేలాది మంది ట్రైనర్లని, కొన్ని లక్షల మందిని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచం మొత్తం విస్తున్నటువంటి సంస్థ ఇంపాక్ట్ ఫౌండేషన్. సార్, నాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, వి గివ్ ఎ సొల్యూషన్. సార్, మాకు సమస్యలు ఉన్నాయి, ఏ సమస్య, ఎలాంటి శిక్షణ అయినటువంటి స్కిల్ కావాలనుకున్న ఆల్ రౌండ్ డెవలప్మెంట్
అన్నింటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సొల్యూషన్ మా దగ్గర ఉన్నది. ఇంపాక్ట్ ఫౌండేషన్లో సర్వరోగ నివారిణి, ఒక వ్యక్తిని గొప్ప వ్యక్తిగా చేయడానికి కావాల్సిన అన్ని రకాల స్కిల్స్ అంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంపాక్ట్ ఫౌండేషన్ సిద్ధంగా ఉంది. ఎలా వాడుకుంటారు, ఎలా తీసుకుంటారు, ఎలా మలుచుకుంటారు, ఇదంతా కూడా మీకు తెలుసా అండి, ఒక పాతకాలంలో భోజనాల పద్ధతికి ఇప్పటి భోజన సిస్టమ్ తెలుసా? భోజనాల సిస్టమ్ ఇంతకు ముందు మనం ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చి వాళ్ళు వడ్డించి వెళ్తుండే కదా, వాళ్ళే వచ్చి వడ్డిస్తారు ఇంతకు ముందు కదా. లడ్డు కావాలంటే లడ్డు వస్తుండే, వంకాయ కూర అంటే వంకాయ కూర వస్తుండే, బిర్యానీ అంటే బిర్యానీ వస్తుండే, పప్పు అంటే పప్పు వస్తుండే కదా కదా, అవునా అండి? మై డియర్ ఫ్రెండ్స్, జమానా బదల్ గయా. ఇప్పుడు ఏమైందంటే బఫెట్ సిస్టమ్ వచ్చింది. అన్ని టేబుల్ మీద ఉంటాయి. లడ్డు ఉంటుంది, పూరి ఉంటుంది, బజ్జీ ఉంటుంది, బిర్యానీ ఉంటుంది, వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, పాపడ్ ఉంటుంది, ఐస్ క్రీమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏది కావాలనో మనమే ఎత్తుక్కుంటూ పోయి వేసుకోవాలా, లేకపోతే మన కడుపు మాడుతుంది. అవకాశాలు అన్నీ అక్కడ పరచబడ్డున్నాయి. ఏ అవకాశం తీసుకొని ఏ విధంగా మారుతావని నువ్వు తీసుకోవాలి, రైట్? అలాంటి గొప్ప అవకాశాన్ని మీరందరూ తీసుకొని చూజ్ చేసినటువంటి ఒక ప్లాట్ఫామ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ కోర్స్ నవభారత్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. మీరందరూ కూడా అద్భుతమైన వ్యక్తులుగా కావాలని మరొకసారి కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా మరొకసారి సదా కృతజ్ఞతలు, శిరస్సు వంచి పాదాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నౌ యూ కెన్ ఆస్క్. సో మేడం గారు అడిగిన, సుజాత మేడం అడిగిన క్వశ్చన్కి నాకు తెలిసి క్లారిటీ వచ్చినట్టు ఉంటుంది. సో రాకపోతే ఇంకోసారి క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను, రైట్? వాగ్దేవి మేడం. సార్ డౌట్స్ తీసుకోండి, మనం డిస్కస్ చేద్దాం. డౌట్స్ తీసుకుంటారా? తీసుకోవాలి, నేనే తీసుకోవాలా? తీసుకోండి సార్. యా, ఓకే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ ఫీడ్బ్యాక్ కూడా ఎవరైనా సెషన్ ఎలా అనిపించింది? మాట్లాడాలి, చెప్పాను కదా, అవకాశం వచ్చిన వదులుకుంటే కష్టమవుతుంది, మాట్లాడితేనే వక్తలు అవుతారు. కొత్త రాజు గారు, ప్లీజ్ అన్మ్యూట్. యూ కెన్ అన్మ్యూట్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు పబ్లిక్లో మీరు చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవానికి ఏంటంటే, పబ్లిక్ మీద మాట్లాడేటప్పుడు 100% తప్పిదాలు, మిస్టేక్లు అనేటిది స్టార్టింగ్లో 100% ఉంటాయి. అది స్టేజ్ ఫియర్ అనేది నేను సబ్జెక్ట్లో తెలుసుకున్నా. ఈరోజు కూడా మీరు ప్రతిదీ కూడా ఒక స్టోరీ, ఒక కంటెంట్ రాసుకోవాలి, చదువుకోవాలి అని అన్నప్పుడు 100% మేము ఈ 11 days ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మాకు కూడా ఈ ప్రాక్టీస్ మాట్లాడేటువంటి అవకాశం మనకు కల్పిస్తారా? అంటే మేము మీతో మాట్లాడుతున్నాం కాబట్టి మేము మీతో మాట్లాడితేనే మీరు ఇప్పుడు మనకు ఉన్నటువంటి మిత్రులంతా ఇది ఇలా ఉంది అని చెప్పేసి చెప్పేటువంటి కాన్ఫిడెన్స్ మీరు చెప్పగలుగుతారు. అలాంటిది మేము ఎలా తెలుసుకోవాలి, మేము ఎట్లా ముందుకెళ్ళాలి? ఇంకోటి అంటే ప్రతి ఏదైనా చెప్పాలనుకుంటే ఒక స్టోరీ మీరు రాసుకోవాలి, బుక్స్ చదవాలన్నారు. ప్రతిదీ కూడా మన మీటింగ్లో మన యొక్క సబ్జెక్టు చేయగలుగుతారా అన్న ఆలోచన సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అనేది నడిపి అవకాశం కల్పించాలి, మీరు సెషన్ తీసుకోవాలంటున్నారు కదా. సో సింపుల్, మీరు ఏం చేయండి, మీరు మాతో ట్రావెల్ చేయండి. ఒక మీటింగ్లో మీకు మొత్తం అంత ఇన్ఫర్మేషన్ వచ్చేయదు. మీరు ట్రావెల్ అవుతున్న కొద్దీ మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. మీకు అద్భుతంగా మీరు కూడా మాలాగా మాట్లాడేందుకు కావాల్సినటువంటి అన్ని రకాల అవకాశం మీకు కల్పిస్తాము. అవకాశాలు మేమే క్రియేట్ చేస్తాము. మీరు మాతో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. కేవలం 11 రోజులు మాత్రం ఉండిపోతా అనుకుంటే అవకాశాలు రావు. మాతో ట్రావెల్ చేయాలి. ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది ఇట్స్ నాట్ ఏ ఎండ్ ప్రాసెస్, ఇట్స్ జర్నీ, లైఫ్ టైం జర్నీ. ఈరోజు వజ్జా మహేంద్ర నాకు నవ్వించాలి, గిజ్జా వాగ్దేవి మేడము ఏదో ఒక సందర్భంలో వచ్చి రాగానే సార్ మీరు మాట్లాడండి అని చెప్పాను కదా ఇంతకుముందే. ఎవరు కూడా మనకు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇన్ ద జర్నీ, ఇన్ ద ట్రావెల్, డెఫినెట్లీ వీ విల్ ప్రొవైడ్ యూ ద ఆపర్చునిటీస్. మీకు అవకాశాన్ని కల్పిస్తాము. ఈరోజు గిజ్జా వాగ్దేవి మేడం గారు నా ఇంట్రడక్షన్ ఇచ్చారు. నా ఇంట్రడక్షన్ ఇవ్వాలి అంటే ఇంట్రడక్షన్ పంపించుంటా, దాన్ని ఎలా రాసుకోవాలి, అది స్క్రిప్ట్ ఎలా డెలివర్ చేయాలి, వాయిస్ మాడ్యులేషన్ ఏంది, ఎలా స్క్రిప్ట్ రాసుకోవాలని మొదలు మేడం ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ చేసుకొని వచ్చి ఈరోజు ఇక్కడ డెలివరీ చేసి, అది కంటెంటే, అదొక అవకాశమే కదా. సో యూటిలైజ్ ద ఆపర్చునిటీ. అది చిన్నదా పెద్దదా అవకాశం ఎలా వస్తుందో తెలియదు. వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు తీసుకెళ్తే పెద్ద అవకాశం, గొప్ప అవకాశం వస్తుంది. సో మీరు చేయాల్సిందల్లా ట్రావెల్ చేయడం, కోర్స్ కంప్లీట్ చేసుకొని ట్రావెల్ చేయడం. 1 by 1 ఎవ్రీథింగ్ వీ విల్
గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అన్ని కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. మీరు మాతో ట్రావెల్ చేయాలి అంతే. రైట్, నెక్స్ట్ సుజాన మేడం గారు. యా, మీ క్వశ్చన్ కవర్ కాలేదు అనుకుంటున్నా. కొంతవరకు వచ్చి ఉంటుంది, మేబీ కొంతవరకు వచ్చి ఉంటుంది. అన్మ్యూట్ చేసుకోండి. సార్ 80% నాకు నా క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది సార్ మీ దగ్గర నుండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా 20% ఇంకా నేను గెయిన్ చేయలేదు అనుకుంటున్నాను. అంటే నాకు ఇలా ఇంకో డౌట్, ఇంకో క్లారిఫై చేయండి, కొద్దిగా బెటర్ చేయండి ఒకసారి. ఓకే సార్. ఇంకొకటి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మన కంటెంట్ కాకుండా వేరే కంటెంట్ అడిగితే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే మనం ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ మనం జనాల్ని ప్రిపేర్ చేయాలి ఫర్ వాట్ అబౌట్ దిస్ కంటెంట్. ఈ సెషన్ ఎందుకోసమని మనం క్లారిఫై ఇవ్వగలగాలి, బిగినింగ్ లో క్లారిఫై ఇవ్వగలగాలి. వాళ్ళని ప్రిపేర్ చేయాలి. ఓకే సార్. నేను కంటెంట్ ఎంత ప్రిపేర్ చేసుకున్నా కూడా అన్ఇంటెన్షనల్ గా అడిగే వాళ్ళను అవాయిడ్ చేయాలి, అదొకటి అనుకున్నాను మీ సెషన్ ద్వారా. అవాయిడ్ చేయాలి. అట్ సేమ్ టైం రెండోది అవాయిడ్ ఏంటంటే అంటే ఇగ్నోర్ చేయాలి సార్. ఇగ్నోర్ చేయడం అనేది బెటర్ అనుకుంటా. మోస్ట్ ఆఫ్ ది టైం ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ఆధారంగా ఫస్ట్ మీరు అవకాశం ఇస్తే వాళ్ళు మాట్లాడతారు, అంతేనా కదా? సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు అవకాశం ఇచ్చిన అంటే అర్థం ఏంది? మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను ఆన్సర్ చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది కాబట్టి మీకు అవకాశం ఇచ్చిన. నాకు ఒకవేళ ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే సింపుల్ గా క్లోజ్ చేసేస్తుంది, ఇప్పుడు సెషన్ ఎప్పుడో క్లోజ్ అయిపోయేది కదా. సో ఇంకొకటి, ఆ అవకాశం కూడా ఇక్కడ 20 మంది కాబట్టి లిమిటెడ్. కొన్ని సందర్భాల్లో 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, 10,000 మంది కూడా ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో వాళ్ళకి మైక్ ఇవ్వకూడదు, అంటే అవకాశం ఇవ్వకూడదు. లిమిటెడ్ పీపుల్ ఉండి అంటే మీరు ఆర్గనైజ్ చేయగలుగుతాము, మనం హ్యాండిల్ చేయగలుగుతాము, వీళ్ళని మనం ఏమైనా చేయగలుగుతాం అనుకున్నప్పుడు మీరు ఆన్సర్ చేయవచ్చు, మీరు అడగవచ్చు. అంతేగాని అలాంటి క్వశ్చన్ 100 మందికి ఉన్నాయి, అప్పుడు మీరు ఒక్కరిని చేసి ఆన్సర్ చేయమన్నప్పుడు వాళ్ళు ఆగరు, ఒకరు తీసుకుని ఇంకో తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు ముందే చెప్పాను, స్టార్టింగ్ లో మీకు ఏం చెప్పాను, ఒక 5 క్వశ్చన్ అడగమని చెప్పాను, 5 అడగమని చెప్పిన. మీరు ఏమన్నారు? 3 అడిగిరా, 2 అడిగిరా, అంతే కదా. 5 అడిగి ఉంటే ఏమో ఎలా ఉంటే తెలియదు కానీ బస్ నా కాన్ఫిడెన్స్ ఏంటంటే అంతకంటే ఎక్కువ అడగడం నా కాన్ఫిడెన్స్ కదా. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ నా కాన్ఫిడెన్స్ 5 కంటే ఎక్కువ అడగడం నా కాన్ఫిడెన్స్. అంతకంటే ఎక్కువ అడగలేరు, వాళ్ళు అడగరు. సార్ ఇంకో డౌట్ సార్, ఇప్పుడు ఈ సెషన్ తర్వాత మీతో ట్రావెల్ చేయాలి అంటే మీరు ప్రతిదీ కూడా మాకు మళ్ళీ గ్రూప్ లో పంపిస్తారా, లేకుంటే మమ్మల్ని డిలీట్ చేసేస్తారా? ఒకసారి ఇంపాక్ట్ ఫౌండేషన్ లో గ్రూప్ క్రియేట్ అయింది అని అంటే ఇట్స్ పర్మనెంట్, ఫస్ట్ థింగ్. అంతేనా? సెకండ్ థింగ్, ఏ వ్యక్తుల్ని కూడా, ఏ రిలేషన్ ని కూడా, ఏ వ్యక్తిని కూడా మేము వదలము, మీరు వదులుకుంటే తప్ప. ఓకే. మీ ద్వారా అవకాశాలు ఏమన్నా కల్పిస్తారా సార్? ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తామండి, అందుకే ఇక్కడ ఉన్నది. ఓకే. ఎస్, ఇంకా ఎవరైనా? మహేందర్ గారు ఇంకేమైనా ఫీడ్బ్యాక్ అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. గ్రేస్, మరి అది పేరా లేకపోతే టైటిల్ వచ్చింది తెలియదు. గ్రేస్ అన్మ్యూట్ ప్లీజ్. సార్ ప్లీజ్ మాట్లాడండి. గ్రేస్ గారు అన్మ్యూట్ చేస్తున్నారు, మ్యూట్ చేస్తున్నారు. Good evening, sir. యా మేడం, మీరు సారీ మేడం. Yeah, your speech is extraordinary, sir. Thank you for your speech and the information. థ్యాంక్ యూ. మేడం గారు ఒక క్వశ్చన్ అడిగారు, దానికి ఒక చిన్న సజెషన్ ఇవ్వదలుచుకున్నాను సార్, విత్ యువర్ పర్మిషన్. ఎస్ మ్యామ్ ప్లీజ్. కెన్ ఐ సార్? ఎస్ ప్లీజ్. యా. సో ఇప్పుడు మేడం గారు ఒక టాపిక్ ప్రిపేర్ అవి దాని గురించి చెప్తున్నారు. సో అన్రిలేటెడ్ టాపిక్ గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. సో అట్లాంటప్పుడు మనము ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము. వెరీ సూన్ వి విల్ ఆర్గనైజ్ అనదర్ మీటింగ్ ఆర్ అనదర్ ప్రోగ్రామ్. దెన్ మీ ప్రోగ్రామ్ గురించి, మీ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాము. డెఫినెట్లీ వి విల్ ప్రిపేర్ ఫర్ ద టాపిక్ విచ్ యు ఆర్ రైజింగ్ ద క్వశ్చన్. నెక్స్ట్ టైం చేద్దాము, బెటర్ లక్ ఫర్ ద నెక్స్ట్ టైం అని చెప్పి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. మీరు కూడా దానికి ప్రిపేర్ అవుతూ దానికి నెక్స్ట్ సెషన్ కి మీరు అటెండ్ అవ్వి వాళ్ళకి తగిన ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వవచ్చు. సార్ విత్ యువర్ పర్మిషన్ కొంచెం చెప్పాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇంకొక పని కూడా చేయొచ్చు అండి. ఎవరైతే మీకు ఒకవేళ ఇంటెన్షన్ లో క్వశ్చన్ అడిగినప్పుడు, సో డైరెక్ట్లీ యూ కెన్ ఆస్క్ హిమ్ టు కాంటాక్ట్ పర్సనల్లీ. ఎవరైనా సరే అండ్ క్వశ్చన్ అడిగినప్పుడు, ఓకే ఇది మన సందర్భం కాదు కాబట్టి పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వండి, వి విల్ డిస్కస్ అని చెప్పొచ్చు. ఇది కూడా బెటర్ గా వర్కౌట్ అవుతుంది. ఇంకా యా మహేందర్ గారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, జై భారత్.
మీరు ఏమన్నా చెప్పారా సార్? మొత్తం వైబ్రేషన్ అయిపోయింది సార్. చాలా బాగా చెప్తారు. థ్యాంక్ యూ సార్ మీ పేరు మహేందరే, నా పేరు కూడా మహేందర్ సార్. నేను కూడా మీలాగే కావాలనిపిస్తుంది సార్ మిమ్మల్ని చూస్తా ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా అవుతారు, ట్రావెల్ చేయండి మాతో. ఓకే సార్, తప్పకుండా. ఇంకా ఖచ్చితంగా అండి, ఎవరైతే మాతో ట్రావెల్ చేస్తారో, ఇంపాక్ట్ ఫౌండేషన్ జర్నీ చేస్తారో, ఖచ్చితంగా అద్భుతంగా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, అవకాశాలు కల్పిస్తాం మేమే. మీ చేయి వరకు మేము నడిపిస్తామండి. ఖచ్చితంగా మీరు మాతో ఉండాలి అంతే, మీరు మాకు టైం స్పెండ్ చేయాలంతే. నెక్స్ట్, ఎనీ డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్? విజయ్ గారు ప్లీజ్ అన్మ్యూట్. సార్ ఫీడ్బ్యాక్స్ ఇప్పుడు ఇవ్వకపోయినా కానీ గ్రూప్ లో మా మెసేజ్ చేయమని చెప్పండి సార్. యా ఓకే, మెసేజ్ కానీ వీడియో రికార్డింగ్ కావాలి నాకు. వీడియో రికార్డింగ్ కాకపోయినా అట్లీస్ట్ ఆడియో రికార్డింగ్ అయినా పెట్టండి. కాకపోయినా కాదు, అవుతుంది అంతే. ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ నేర్చుకుంటున్నారు కాబట్టి. చెప్పినా కదా, మనం సైకిల్ ఎట్లా తొక్కాలా, బైక్ ఎట్లా నడపాలా, కార్ ఎట్లా నడపాలా అని చెప్పేసి మనము పుస్తకాలు చదివితే నడవది, క్లాస్ ఇంటి నడవది. ప్రాక్టికల్గా చేయాలి. కంటెంట్ ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కంటెంట్ రాసుకోవాలి, కంటెంట్ రాసుకొని దాన్ని స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసి డెలివర్ చేయాలి. కాబట్టి ఇట్స్ ఎ టాస్క్. అవి చేస్తేనే మార్పు వస్తుంది. అవి చేయకుండా నాలో మార్పు రాలేదని అంటే కష్టం. మాటలు వింటే, మాటలు చూస్తే రాదు, దాన్ని మాట్లాడితే వస్తుంది. హిట్ అండ్ ట్రయల్ ప్రాక్టీస్ చేయాలి అంతే. ఎలా వచ్చినా ఈరోజు ఒకవేళ మీరు మొదటి రోజు వీడియోకి లాస్ట్ రోజు వీడియోకి మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది మీకే వాట్ ఈజ్ యూ అనేది. మీలోని మార్పుని మీరు గమనించాలంటే మీరు వీడియోలు చేయాలి అంతే. దట్స్ ఓన్లీ థింగ్. యా విజయ్ గారు ప్లీజ్ మాట్లాడండి.